ధ్యానాంశము యోహాను సువార్త 14వ అధ్యాయము 6వ వచనం. యేసు, నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారానే తప్ప ఎవడును తండ్రి యొద్దకు రాడు. 2 నిమిషాలు దేవుడు సహాయం కొరకు అర్థిద్దాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, మహాఘనత వహించిన మా దేవా, నీ మాటలు మాకు క్షేమ సాధనములు దేవా. నీవు మాట్లాడితేనే మేము బ్రతకగలం గనుక ఈ సందర్భములో ఈ వాక్య భాగములో నుండి నాయన మీరు మాతో మాట్లాడాలనుకుంటున్న ప్రతి మాట కొరకు ప్రభువా అత్యాశక్తితో మేము ఎదురు చూస్తూ ఉండగా మీ మాటలు మాకు వినిపింపచేయండి. మీ మాటలలో ఉండేటువంటి మాధుర్యాన్ని మేము అనుభవించడానికి, మీ మాటలలో ఉండేటువంటి శక్తిని మేము అనుభవించడానికి, ఆ శక్తి చేత నాయన మరింత శక్తిమంతులు అవ్వడానికి, మిమ్మును వెంబడించడానికి, మీ మాటలు మా హృదయములో భద్రపరుచుకోవడానికి సహాయము చేయండి. నా నోటిని, నా సర్వదేహమును మీ అధీనములో ఉంచండి ప్రభువా. సమస్తమును మీకే మహిమ కలిగి ఉంచి విధముగా మీ ప్రకటనలు విస్తారముగా ప్రకటించడానికి మీ బలమైన ఆత్మశక్తితో నన్ను నింపండి. వాక్శక్తిని అనుగ్రహించండి. ఇక్కడున్న ప్రతి ఒక్కరికి నీ వాక్కులు విశదపరచడానికి సహాయము చేసి నీ వాక్యము మా హృదయాలలో ఫలింపచేయమని యేసు అతి పరిశుద్ధ నామమును అడిగి వేడుకొని పొందుకొని నాము తండ్రి, ఆమేన్. యేసు క్రీస్తు ప్రభువారు ఇక్కడ నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము, నా ద్వారా తప్ప ఎవ్వడు పరలోక రాజ్యములో ప్రవేశించలేడు అని తెలియపరుస్తున్నారు. చాలా రూఢిగా ఈ మాటను మనకు తెలియపరుస్తున్నాడు. దేవుని మాట ఏది కూడా నిరర్ధకము కాదు. ఆయన మాటలో సున్నైనను పొల్లైనను తప్పిపోదు. భూమి ఆకాశములైనను గతించిపోతాయేమో, నా మాటలో సున్నైనను పొల్లైనను తప్పిపోదు అని దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుని సముఖములో నుండి దిగి వచ్చినటువంటి గబ్రియేలు దేవదూత మాట్లాడుతుంది. దేవుడు చెప్పిన ఏ మాట అయినను నిరర్ధకము కానేరదు. దేవునికి మహిమ కలుగునగాక. మనుష్యుల మాటలు నిరర్ధకము అయిపోతాయి. మనుష్యులు అభయహస్తం ఇస్తారో మరుక్షణమే ఆ అభయహస్తాన్ని వాళ్ళు మరిచిపోతారు. ఎన్నో మాటలు మాట్లాడతారు, ఎన్నో ప్రమాణాలు చేస్తారు, అన్నీ కూడా గాలికి వదిలేస్తారు. ఎందుకంటే వాళ్ళు మనుష్యులు. కానీ ఆ మనుష్యుణ్ణి సృష్టించినది దేవాది దేవుడు. ఆయన యందు ఏ మాత్రము కపటమే లేదు. ఆయన మహాపరిశుద్ధుడు. అందుకే కోటాను కోట్ల దేవదూతలు ఆయన స్తుతించవలసి వచ్చినప్పుడు పరిశుద్ధుడు 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 అని స్తుతిస్తారు. మనము ఆయన స్తుతించవలసి వచ్చినప్పుడు పరిశుద్ధుడు 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 అయిన నామాన్ని స్తుతిస్తాం. ఏ మనుష్యుడు పరిశుద్ధుడు కాడు, మన దేవాది దేవుడు మాత్రమే పరిశుద్ధుడు. హల్లెలూయా. ఇక్కడ యేసు క్రీస్తు ప్రభువారు నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవం, నా ద్వారా మాత్రమే మీరు పరలోక రాజ్యములో ప్రవేశిస్తారు లేదా తండ్రి యొద్దకు చేరగలుగుతారు. నా ద్వారా తప్ప మీరు ఎవ్వరి ద్వారాను పరలోకం ప్రవేశించరు. అంతే కదా, తప్ప అంటే ప్రవేశించరు. అంటే యేసుక్రీస్తు ప్రభువారు గురుండి మనము ధ్యానం చేసుకోవాలి. ఆయన ఎందుకు మార్గము సత్యము జీవమయ్యారు, ఆయన ఎందుకు పరలోక రాజ్యమును మనల్ని ప్రవేశపెట్టడానికి ఆధారం అయ్యారు అనే విషయాన్ని మనం ధ్యానం చేసుకోవాలి. మొట్టమొదటగా సర్వ సృష్టిని కలుగు చేసింది దేవుడు అనే విషయాన్ని మనకి తెలుసు. దేవుడు మాత్రమే సృష్టిని కలుగు చేశాడనే విషయాన్ని మనం అందరము నమ్ముతున్నాం. ప్రపంచంలో అందరూ కూడా నమ్ముతారు. దేవుడు కలుగు చేశాడు కదా. కానీ ఈ ప్రపంచాన్ని, ఈ సృష్టిని కలుగ చేయక మునుపు దేవుడు ఏం కలుగు చేశాడు, అసలు దేవుడు అన్నవాడు ఎక్కడున్నాడు అనే విషయాన్ని మనం ధ్యానం చేస్తే, మన దేవుణ్ణి మనం ఆరాధన చేయవలసి వచ్చినప్పుడు ఏమని ఆరాధిస్తాం? పరలోకమందున్న మా తండ్రి. హల్లెలూయా. అంటే ఇప్పుడు మనము తండ్రి అని పిలుస్తున్న సర్వ సృష్టిని సకల మానవాళిని కలుగు చేసినటువంటి దేవాది దేవుని యొక్క నివాస స్థానము పరలోకము. హల్లెలూయా.
మరలా మనం దేవుని స్తుతిస్తాము, ఆకాశముని సింహాసనము దేవా. అంటే ఆయన సింహాసనం ఎక్కడుంది? ఆకాశమందు ఆయన సింహాసనం ఉంది అని మనకి తెలుసు. దేవాది దేవుడు మొట్టమొదటిగా ఆయన పరలోక రాజ్యములోనే ఉన్నాడు, అంతే కదా. పరలోక రాజ్యములో ఆయన సింహాసనముద ఆసీనుడిగా ఉన్నాడు. కెరూబులు ఆయన సింహాసనాన్ని మోస్తూ ఉండగా, అందుకే కెరూబుల రెక్కల మీద ఆసీనుడా అని మన ప్రభువుని మహిమపరుస్తాం. కోటాను కోట్ల దేవదూతలు ఆయన మహోన్నతమైనటువంటి నామాన్ని ఆరాధిస్తూ ఉన్నాయని కూడా దేవుణ్ణి మనం మహిమపరుస్తాం. అంటే దాని అర్థం ఏంటి? దేవాది దేవుడు దేవదూతలను సృజించుకున్నాడు, హల్లెలూయా, కలుగు చేసుకున్నాడు. పరలోక రాజ్యములో దేవునితో పాటు ఎవరున్నారు? దేవదూతలు. ఆ దేవదూతల యొక్క సృష్టిని కలుగు చేసింది దేవుడే, హల్లెలూయా. ఎందుకు కలుగు చేశాడంటే సర్వోన్నతుడైనటువంటి దేవుణ్ణి, పరిశుద్ధుడైనటువంటి దేవుణ్ణి పరిశుద్ధుడు 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 పరిశుద్ధుడని మానక దివారాత్రములు కొనియాడడానికి దేవుడు దేవదూతలను ఏర్పాటు చేసుకున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆ దేవదూతలలో ప్రధానమైనటువంటి దేవదూత అనబడే లూసిఫర్ను దేవుడు ప్రధాన దూతగా, ప్రత్యేకింపబడినటువంటి దూతగా, ఒక లీడర్గా దేవుడు ఆ దూతను ఏర్పాటు చేసుకున్నాడు. ఎందుకంటే ఆమె గానము చేస్తూ ఉంటుంది అన్నమాట. దానికి ఇచ్చినటువంటి స్వరమండలముతో ఆ దేవదూత దేవుణ్ణి గానము చేస్తూ ఉంటే మిగతా దేవదూతలు ప్రతిగానములు చేస్తూ ఉంటాయి. దేవునికి మహిమ కలుగునుగాక. దేవదూత దేవుణ్ణి మహిమపరుస్తుంది. దేవదూతను ఫాలో అవుతూ మిగతా దేవదూతలు అన్నీ కూడా దేవుణ్ణి మహిమపరుస్తూ ఉన్నాయి. దేవదూతలను దేవుడు పరలోక రాజ్యములో ఉండడానికి, పరలోక రాజ్యములో ఆయన స్తుతించడానికి ఏర్పాటు చేసుకున్నాడు. అటువంటి సమయంలో ప్రధానమైన దేవదూత అనబడేటువంటి లూసిఫర్, ఆ దేవదూత పేరు ఏం పేరు? లూసిఫర్. ఈ దేవదూతకి దేవుడు సమస్తాన్ని అనుగ్రహించాడు. ఆయనను స్తుతించగలిగేటువంటి గొప్ప స్వరాన్ని దేవుడు ఆమెకు, ఆ దేవదూతకు అనుగ్రహించాడు. దేవుణ్ణి మహిమపరచగలిగేటువంటి స్థితిని ఆ దేవదూతకు అనుగ్రహించాడు. దేవుని యొక్క సింహాసనము ఉత్తర దిక్కున సభాపర్వతం మీద ఉంటే ఈమెకు కూడా దేవుడు, లేదా ఈ దేవదూతకు కూడా దేవుడు ఒక సింహాసనాన్ని ఇచ్చాడు. అయితే ఈ దేవదూత ఏమనుకున్నాడంటే, నేను మహోన్నతుడైనటువంటి దేవునితో సమానం అయిపోవాలంతే. ఉత్తర దిక్కునున్న సభాపర్వతం మీద ఆయన ఆసీనుడిగా ఉంటే దాని మీదకు నేను ఎక్కి పోవాలి అని మనస్సులో అనుకున్నాడు. ఎవరనుకున్నారు మనస్సులో? లూసిఫర్ అనేటువంటి ప్రధానమైనటువంటి దేవదూత అనుకున్నాడు. హృదయ రహస్యాలు ఎరిగినటువంటి దేవునికి, సర్వాంతర్యమైనటువంటి దేవునికి హృదయములో ఉన్న సమస్తము కూడా తెలుసు కనుక దేవుడు ఆ దేవదూత హృదయాన్ని గ్రహించి వెంటనే ఆ దేవదూతను త్రోసేసాడు. ఎక్కడికి త్రోసేసాడంటే నరకములో ఒక మూల అనబడేటువంటి పాతాళానికి దేవుడు త్రోసేసాడు. పాతాళం ఏంటి అంటే నరకములో ఒక భాగం, పాతాళం అంటే త్రోసేసాడు. ఒక మాట మీతో చెప్తాను, దేవుడే ఈ దేవదూతను, మిగతా దేవదూతలు పక్కన పెడితే ఈ దేవదూతను ఎవరు చేసుకున్నారు? ఎందుకు చేసుకున్నాడు? స్తుతించడానికి, పరలోక రాజ్యములో ఉండడానికి చేసుకున్నాడు. కానీ ఈ దేవదూత ఏమనుకుంది అంటే, చేసుకున్నది దేవుణ్ణి చూస్తూ, దేవుణ్ణి మహిమను వివరిస్తూ, దేవుణ్ణి అత్యాసక్తితో ఆరాధిస్తూ, అనేకమైనటువంటి దూతలతో కలిసి ఆరాధింపజేస్తుండవలసినటువంటి ఈ దూతకు ఒక ఆశ కలిగింది. ఏ ఆశ కలిగింది? దురాశ కలిగింది. సర్వోన్నతుడితో, మహోన్నతునితో నన్ను నేను సమానంగా చేసుకోవాలి. దేవుడు ఆయన కలుగు చేస్తున్న వాడు దేవదూత, కానీ ఆయనతో సమానంగా ఉండాలి అనుకుంటుంది. ఆయన సింహాసనం మీద కన్ను వేసింది. ఆయన సింహాసనాన్ని అధిష్ఠించాలనుకుంటే మరి ఆయన ఎక్కడికి వెళ్ళిపోవాలనుకుంటుంది?
ఆయన సీట్ ఈమె ఇప్పుడు ఆ తాతయ్య గారు కూర్చున్నారు సీట్లో. నేను అనుకుంటాను ఆ సీట్లోనే కూర్చోవాలంటే ఆయన ఎక్కడ కూర్చోవాలి ఇప్పుడు కదా, అంతే కదా. అంటే దేవదూతను కలుగు చేసిందేమో దేవుడు, స్వరం ఇచ్చిందేమో దేవుడు. ఒక పర్టిక్యులర్ ప్రత్యేకమైన ఉద్దేశముతో ఆ దేవదూతను చేసుకున్నది దేవుడు. ఆ దేవదూత మీద దేవునికి ఒక ప్రణాళిక ఉంది, ఒక పర్పస్ ఉంది, ఉందా లేదా? కానీ దేవుడే ఒక ప్రణాళికను దేవదూత మీద కలిగి ఉంటే ఆ ప్రణాళికను కలిగి ఉన్నటువంటి దేవుడు సీటుని ఆక్రమించాలనుకున్నది ఎవరు? మంచిదంటారా? మంచిదా ఇదేమైనా? నాకు ఒక సందర్భం గుర్తొస్తుంది. ఏంటంటే ఒంటె యజమానుడు ఎడారిలో ప్రయాణం చేస్తూ ఉన్నారు. ఒకసారి గమనించండి. ఒంటె యజమానుడు ప్రయాణం చేస్తుంటే ఆ ప్రయాణంలో రాత్రి అయింది. రాత్రి అయితే ఇంకా పడుకోవాలి కదా, గుడారం వేసుకుని నిద్రపోతున్నాడంట గుడారంలో. ఎవరో యజమానుడు నిద్రపోతూ ఉన్నప్పుడు ఒంటేమో బయట పడుకుందంట. యజమానుడితో అంటుందంట, నాకు బాగా చలిగా ఉంది, కొంచెం నా ముఖం పెట్టుకుంటాను అందంట. యజమానుడు సరే పెట్టుకో అంటే ముఖం పెట్టుకుందంట. మళ్ళీ కాసేపటికి అందంట, కాళ్ళు కొంచెం చలి ఎక్కువ పుడుతుంది నాకు, నా ఎదరు 2 కాళ్ళు పెట్టుకుంటాను అందంట. సరే పెట్టుకో అన్నాడంట. తీర పడుకున్నాడు, గాఢ నిద్రపోయాడు. పోయేటప్పటికి ఉదయం లేచేటప్పటికి ఒంటేమో గుడారంలో ఉంది, బయటేమో ఎవరున్నారు? యజమానుడు ఉన్నాడు. సబబు అంటారా? మీకు ఎలా అనిపిస్తుంది? మీకు కొంచెం విడ్డూరంగానే అనిపిస్తుంది, కోపంగానే అనిపిస్తుంది. ఇంతకంటే దౌర్భాగ్యంగా ఉన్నాడు ఎవరు? ప్రధాన దేవదూత అయినటువంటి లూసిఫర్. కుర్చీ మీదకే ఎక్కేయాలంట. మరి ఆయన ఎక్కడికి వెళ్ళిపోవాలో మరి మనకు తెలియదు. సర్వాంతర్యామి అయినటువంటి దేవుడు అజ్ఞానుడైనా భూలోకములో ఉన్నటువంటి మనము దేవుని వాక్యాన్ని బట్టి ఆయన జ్ఞానాన్ని కొనియాడుతూ ఉంటాం. దేవునికి మహిమ కలుగును గాక. ఎలా కొనియాడతాం ఆయన జ్ఞానాన్ని? ఆయన ఎంత జ్ఞాని! ఆయన తన జ్ఞానము చేత ప్రపంచాలను నిర్మించాడు. ఆయన తన ప్రజ్ఞ చేత ఆకాశమును విశాలపరిచాడు. ఆయన ఆజ్ఞాపించగానే జలరాశులు ఆకాశ మండలములో. అంత అత్యున్నతమైనటువంటి దేవుడు మనిషి లేకపోతే అక్కడ ఉన్నటువంటి దేవదూత ఎక్కడ పెట్టాలో దేవుడికి తెలీదా? తెలుసు. అక్కడ దేవుడికి సమస్తము తెలుసు. తన హృదయములో ఏమనుకుంటుందో తెలుసు. అమ్మో, ఈ దేవదూత హృదయములో చాలా దౌర్భాగ్యమైనటువంటి ఆలోచన కలిగి ఉంది అని దేవుడు ఆ దేవదూతను త్రోసేశాడు. యెషయా 14:13 నేను ఆకాశమునకు ఎక్కిపోయేదను, దేవుని నక్షత్రములకు పైగా నా సింహాసనమును హెచ్చింతును, ఉత్తర దిక్కున్న సభాపర్వతం మీద కూర్చుందును, మేఘమండలం మీదకి ఎక్కుదును, మహోన్నతునితో నన్ను సమానునిగా చేసుకుందును అని నీవు మనస్సులో అనుకుంటివి కదా. నీవు పాతాళమునకు నరకములో ఒక మూలకు త్రోయబడితివే. ఏమనుకున్నందున త్రోయబడింది? దేవుని సింహాసనం ఎక్కడో ఉంది, ఈ దేవదూత ఎక్కడో ఉంది. ఇప్పుడు ఈ దేవదూత హెచ్చించుకొందును, నేను నా సింహాసనాన్ని నేను హెచ్చించుకొందును, మహోన్నతుడైన దేవునితో నన్ను నేను సమానునిగా చేసుకొందునని మనస్సులో అనుకుంటే, దేవుడు మనస్సులో అనుకున్నందుకే ఆ పరలోక రాజ్యములో ఆ దేవదూతకు యొక్క స్థానము లేదు అని త్రోసి పాడేశాడు. ఎక్కడికి త్రోసేసాడు అంటే నరకములో ఒక మూలకు. పాతాళం అంటే ఏంటి? నరకములో ఒక మూల ఉన్నటువంటి భాగమే పాతాళం. అక్కడికి త్రోసేసాడు. ఇప్పుడు త్రోసేసిన తర్వాత ఈ దేవదూత ఏం చేసిందంటే, కోటాను కోట్ల దేవదూతలు ఉంటే ఆ కోటాను కోట్ల దేవదూతలలో
చాలా కోట్ల కొలది దేవదూతలను ఇతనితో తీసుకొచ్చేసాడు. మనకు అందరికీ తెలుసు కదా, ఇతనితో తీసుకొచ్చాడు. అవి కూడా ఎవరిని ఇష్టపడ్డాయి? ఆ దేవదూతలు కూడా ఎవరిని ఇష్టపడ్డాయి? లీడర్ కదా, ఈ ఈ దూతనే ఇష్టపడ్డాయి, కానీ దేవుణ్ణి ఇష్టపడలేదు. ఈ దేవదూతతో పాటు ఆ దేవదూతలు కూడా త్రోసివేయబడ్డాయి. ఇప్పుడు దేవదూతలు అనబడినవి త్రోసివేయబడినప్పుడు దేవుడు అంటే వాటికి ఇష్టమా కష్టమా? దేవుడు అంటే వాటికి ఇష్టమా కష్టమా? కష్టమే. దేవుడికే విరోధముగా మార్చబడ్డాయి. దేవుడు సింహాసనం మీదే కండు వేసింది. దేవునితో సమానంగా ఉండాలనుకున్నాడు. అలాంటి దేవదూత త్రోసివేయబడినప్పుడు దేవుడి మీద ఎంత మాత్రమో ఆ దేవదూతకు ఇష్టం ఉండదు కదా. ఇష్టం ఉండదు. సరే, నరకములో ఒక మూలకు, పాతాళానికి అవి త్రోసివేయబడినవన్నీ కూడా ఉన్నాయి. ఉండేటప్పటికీ ఆది కాండము 1వ అధ్యాయం 1వ వచనంలో రాయబడి ఉంది. 2వ వచనంలోను, ఆది యందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను, భూమి నిరాకారంగాను శూన్యముగాను ఉండెను. ఆది కాండము 1వ అధ్యాయము 1-2 వచనములు. ఆది యందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను, భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను, చీకటి అగాధ జలముల పైన కమ్మి ఉండెను. ఏం కమ్మి ఉందంట? చీకటి. త్రోసివేయబడినటువంటి ఆ చీకటి అగాధ జలముల మీద కమ్మి ఉంది. అగాధ జలములు ఎక్కడుంటాయి? పైన ఉంటాయా కింద ఉంటాయా? కిందే ఉంటాయి. నరకం ఎక్కడుంటుంది? నరకములో ఒక భాగం అనబడేటువంటి పాతాళం ఎక్కడుంటుంది? అగాధ జలముల పైన ఏముంది? చీకటి ఎవడు? పడద్రోయబడినటువంటి సాతాను కదా. అంటే ఇప్పుడు వాడు పడద్రోయబడ్డాడు. దేవుడేమో ఆది యందు భూమిని ఆకాశాన్ని చేసుకుంటే భూమి నిరాకారంగాను శూన్యంగాను ఉండేను. అంటే ఆయన మంచి ఆకారముతో భూమిని చేసుకున్నాడు. ఇప్పుడు దేవుడు అంటే ఇష్టం లేదు కదా ఎవరికి? సాతానికి, చీకటికి. దేవుడు అంటే ఇష్టం లేదు కాబట్టి ఇప్పుడు భూమిని ఆయన అందంగా చేసుకుంటాడా, నిరాకారంగా శూన్యంగా చేసుకుంటాడా? జాగ్రత్తగా వినండి. దేనిని చేసుకోవాల్సి వచ్చినా దేవుడు అందంగానే చేసుకుంటాడు. కానీ ఈయన ఇక్కడ భూమిని ఆకాశాన్ని చేసుకున్నాడంట ఆది యందు. కానీ భూమి ఆకారము లేనిదిగా శూన్యముగా మార్చబడింది. ఆ కిందే ఉంది, చీకటి అగాధ జలముల మీద కమ్మి ఉంది. కమ్మి ఉన్నటువంటి చీకటే కదా దేవుడు కలుగు చేసిన భూమిని ఆకాశాన్ని నిరాకారంగాను శూన్యంగాను చేసింది. అర్థమవుతుందా మీకు? శూన్యంగా చేసింది. అంటే దేవుడుకి విరోధి ఎవరు? అపవాది లేదా సాతాను లేదా ఈ చీకటి. ఇప్పుడు దేవుడు ఏది చేసుకున్నా కూడా అదే టార్గెట్ ఎవరికి? సాతానికి. ఆ తర్వాత దినాలలో దేవుడు సృష్టిని కలుగు చేసుకున్నాడు. ఆ సృష్టి అంతా కూడా చూశాడు, అది మంచిది అన్నాడు. సృష్టిలో ఉన్న వాటిని కూడా ఆయన చేశాడు, ఆశీర్వదించాడు కూడా. అర్థమైందా? చేపలను ఆశీర్వదించినట్లుగా మనం చూస్తాం. అయితే ఆ తర్వాత దేవుడు ఆది మానవుడైనటువంటి ఆదామును కలుగు చేశాడు. ఎలా కలుగు చేశాడంటే ఆయన స్వరూపములో ఆయన పోలిక చొప్పున ఆయన నరునిని నిర్మించాడు. దేవునికి మహిమ కలుగునుగా. నరునిని నిర్మించాడు. నరుని నిర్మించిన తర్వాత నరుని యొక్క ప్రక్కటెముకల్లో నుండి ఆయన స్త్రీని కూడా కలుగు చేశాడు. దేవుని వాక్యం రాయబడి ఉంది, స్త్రీ పురుషులు ఇద్దరు కూడా దేవుని యొక్క స్వరూపము లేదా దేవుని యొక్క పోలిక. ఆయన స్త్రీని గాను పురుషుని గాను చేసుకున్నారు అని రాయబడింది. 27వ వచనం, ఆది కాండము 1వ అధ్యాయం 27వ వచనం. దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను, దేవుని స్వరూపమందు వారిని సృజించెను, స్త్రీని గాను పురుషుని గాను వారిని
సృజించాను. ఇప్పుడు జాగ్రత్తగా గమనించండి. దేవుడు టార్గెట్, దేవుడు చేసుకున్నవి టార్గెట్. ఇప్పుడు దేవుడు లూసిఫర్ అనబడేటువంటి అపవాదిని లేదా సాతానుని లేదా చీకటిని దేవుడు త్రోసేసాడు. పరలోకములో ఉండవలసిన వాడు, ఆశీర్వాదకరంగా ఉండవలసిన వాడు, దేవుని చేత శపింపబడిన వాడై, దేవుడు చేత నరకాగ్ని పాలు చేయబడిన వాడై, దేవుడు చేత నరకపు పాలైపోయిన వాడిగా ఎవరున్నారు? సాతాను, అపవాది, లూసిఫర్ అనబడేవాడు ఉన్నాడు. మత్తయి సువార్త 25వ అధ్యాయంలో మీకు అర్థం కావడానికి చెప్తున్నాను. శపింపబడిన వారలారా, అపవాదికిని వాని అనుచరులకును సిద్ధపరిచించిన నిత్య నరకాగ్నికి మీరు పోవుడి. అంటే దాని అర్థం ఏంటి? అపవాది అనబడేటువంటి ఆ లూసిఫర్ అనే దేవదూతను ఎవరైతే అనుచరులుగా వాడితో వచ్చారో వాళ్ళకి దేవుడు ఏం సిద్ధపరిచించాడు అంటే నరకాన్ని సిద్ధపరిచించాడు. అయితే ఇప్పుడు అపవాది యొక్క టార్గెట్ ఏంటి, సాతాను యొక్క టార్గెట్ ఏంటంటే దేవుడు దేన్ని కలుగు చేసుకున్నా దాన్ని నిరాకారంగా శూన్యంగా చేశారు. నన్ను దేవుడు పరలోకము నుండి త్రోసేశాడు, ఆ పరలోకపు మహిమను కోల్పోయిన వాడిగా నేను దేవుని దృష్టికి మహిమను కోల్పోయిన దిగంబరుడిగా ఉన్నాను. కాబట్టి దేవుడు కలుగు చేసినది ఏదైనా దాన్ని నేను నిరాకారంగా శూన్యంగా చేయాలి. దేవుడు ఆశీర్వదించిన దాన్ని దేనినైనా నేను శాపంగా ఆ దేవుని ద్వారానే శపితంగా నేను చెయ్యాలి. దేవుడు చేసినది దేన్నైనా ఆఖరికి ఆయన స్వరూపములో పోలికలో చేసుకున్న మానవుడి విషయంలో టార్గెట్ ఏంటో తెలుసా? నన్ను దేవుడు పరలోకము నుండి త్రోసేశాడు, ఆయన సన్నిధిలో నుండి మనుష్యుణ్ణి త్రోసేయాలి. నేను శాపగ్రస్తుడిగా దిగంబరుడిగా మార్చబడ్డాను, మనుష్యుడు కూడా శపితమైన వాడిగా దిగంబరుడిగా చేయబడాలి. శపితమైన వాళ్ళు నరకాగ్ని పాలు, నేను నరకాగ్ని పాలు అవునట్టుగా వాళ్ళు కూడా నరకాగ్ని పాలు కావాలి. ఇది అపవాది యొక్క ఆది నుండి కూడా మనుష్యుల మీద, దేవుడి మీద, దేవుడు చేసుకున్న వాటి మీద పెట్టుకున్నటువంటి టార్గెట్ అన్నమాట. అర్థమైందా? దేవుడు ఆదామును హవ్వను చేసి ఏదేను తోటలో వాళ్ళను పెట్టి వాళ్ళను దేవుడు ఆశీర్వదించినట్లుగా మనం చూస్తాం. భూమిని కూడా దేవుడు మంచిదని చూచినట్లుగా అక్కడున్న పామును సహితము దేవుడే చేసినట్లుగా మనం చూస్తాం. దేవునికి మహిమ కలుగునుగా. అక్కడ ఉన్నటువంటి పాము అని నేను ఎందుకు అంటున్నానంటే అక్కడ చాలా జంతువులు ఉన్నాయి, చాలా మృగాలు ఉన్నాయి, చాలా పక్షులు ఉన్నాయి. కానీ సాతానుడు వాడుకున్నది పామును కాబట్టే, సాతానుడు మోసం చేసింది ఆదామును హవ్వను కాబట్టే నేను అక్కడ పాము అని చెప్తున్నాను. మొట్టమొదటగా దేవుడు ఆది యందు భూమి ఆకాశములను కలుగు చేస్తే దానిని నిరాకారంగా శూన్యముగా చేసింది అపవాది. రెండవదిగా దేవుడు మాట్లాడుతున్నాడు ఆదాము తర్వాత హవ్వతో. ఇద్దరు కూడా దేవుడికి చాలా ప్రియమైన వాళ్ళు. దేవదూతలను ఆయన సృష్టించుకున్నాడు, కానీ మనుష్యుల్ని మాత్రము దేవుడు ఆయన స్వారూప్యములో, ఆయన పోలిక చొప్పున చేసుకొని స్త్రీగా, ఎముకను స్త్రీగా చేసి ఆ పురుషునికి జతపరిచి వాళ్ళిద్దరిని దేవుడు మీరు ఆశీర్వాదకరంగా ఉండండి అని దేవుడు వాళ్ళని ఆశీర్వదించినట్లుగా చూస్తున్నాం. కానీ అపవాది టార్గెట్ ఏంటి? ఏది మంచిగా చేశాడో దాన్ని చెడగా మార్చడం, దేన్ని ఆశీర్వదించాడో దానిని ఆయన శపించేలా చేయడం వాడి యొక్క టార్గెట్. ఇప్పుడు ఆదాము హవ్వ సర్పము మీ అందరికీ తెలుసు. అపవాది సర్పములోనికి చొరబడ్డాడు. చదువుదాం ఆ మాట. ఆదికాండము 3వ అధ్యాయం 1వ వచనం. దేవుడైన యెహోవా చేసిన సమస్త భూజంతువుల సర్పము యుక్తి గలదయుండును. అది ఆ స్త్రీతో, ఇది నిజమా? ఈ తోట చెట్లలో దేని ఫలములనైనా మీరు తినకూడదని దేవుడు చెప్పినని అడిగాను. ఇక్కడ ఏమని రాయబడి? దేవుడైన యెహోవా చేసిన సమస్త భూజంతువులలో సర్పము అంటే సర్పాన్ని ఎవరు చేశారు? మంచిదిగా చేశాడా, చెడ్డదిగా చేశాడా? మనిషిని దేవుడు మంచిదిగా చేశాడా, చెడ్డదిగా చేశాడా? సృష్టిని దేవుడు మంచిదిగా చేశాడా, చెడ్డదిగా చేశాడా? మంచిది. దేవుడు కూడా అన్నాడు మంచిది. కానీ సర్పములోనికి ప్రవేశించాడు ఎవరు?
ఎవరు? ఇప్పుడు సర్పములోనికి ఎందుకు ప్రవేశించాడు? జాగ్రత్తగా వినండి. సర్పములోనికి ఎందుకు ప్రవేశించాడు? అక్కడ ఇంకేమీ లేవా? భూజంతువులు ఇంకేమీ లేవా? సర్పములను ఎందుకు ప్రవేశించాడు అంటే వాడు ఆది మహాఘట సర్పము కాబట్టి. అర్థమైందా? 12వ అధ్యాయం ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం, లోకమంతటిని మోసపుచ్చుచు అపవాదనియు సాతాననియు ఆది మహాఘట సర్పమనియు అని రాయబడి ఉంది. వాడెవరో సర్పం, ఆది మహాఘట సర్పం. పోలిక, మనమేమి ఎవరు పోలిక? దేవుని పోలిక. సర్పం ఎవరు పోలిక? అపవాది పోలిక. కాబట్టి సర్పం అవకాశం ఇచ్చేసింది, మనోళ్ళే కదా అన్నట్టుగా సర్పములోనికి ప్రవేశించి మాట్లాడుతూ మోసం చేసింది. ఎవరిని? హవ్వను. అందుకే కొరింథీయులకు రాసిన పత్రిక 2వ కొరింథీయుల్లో పౌలు భక్తుడు అంటారు, 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 3వ వచనం, సర్పము తన కుయుక్తి చేత హవ్వను మోసగించినట్లు అని రాయబడింది. సర్పము తన కుయుక్తి చేత హవ్వను మోసగించింది. అలాగే ఆది కాండంలో కూడా దేవుడు అడుగుతున్నప్పుడు హవ్వ ఏం చెప్పింది? ఆది కాండము 3వ అధ్యాయం 13వ వచనం, అప్పుడు దేవుడైన యెహోవా స్త్రీతో నీవు చేసినది ఏమిటని అడుగగా స్త్రీ సర్పము నన్ను మోసపుచ్చినందున తింటిన నేను. ఇప్పుడు ఎవరు మోసం చేశారు? సర్పములో నుండి ఎవరు మోసం చేశారు? అపవాది. ఇప్పుడు వీళ్ళు మహిమతో చేయబడినటువంటి వాళ్ళు, మహిమ కలిగినటువంటి వాళ్ళు ఎవరో? ఆదాము హవ్వ. ఎప్పుడైతే అపవాది యొక్క కుయుక్తిలో పడిపోయి ఆ సర్పం మాట విన్నారో వాళ్ళు దేవుడు వాళ్ళకి ఇచ్చినటువంటి మహిమను కోల్పోయారు. దేవుని దృష్టికి వాళ్ళు దిగంబరులు అయిపోయి దాగుకొనగలిగేటువంటి పరిస్థితికి వెళ్ళిపోయారు. సర్పాన్ని కూడా దేవుడే చేశాడు, ఆ సర్పాన్ని కూడా దేవుడు శపించాడు. భూమిని దేవుడు చేశాడు, ఆ భూమిని కూడా దేవుడు శపించాడు. అంతా నేను చూపించట్లేదు, మీ అందరికీ తెలిసిన విషయం కదా. మీరు వెళ్ళిన తర్వాత చదువుకోండి. అక్కడ భూమిని శపిస్తాడు, అక్కడ సర్పాన్ని శపిస్తాడు, అక్కడ ఆదామును శపిస్తాడు, అక్కడ హవ్వను కూడా దేవుడు శపిస్తాడు. శపించడమే కాకుండా ఏం చేస్తాడు? ఏదేను తోటలో అయితే ప్రేమించి ఆదాము హవ్వను దేవుడు పెట్టాడో అదే ఏదేను తోటలో నుండి వాళ్ళను తరిమి వేసినట్టుగా, వాళ్ళని త్రోసేసినట్టుగా, మళ్ళీ వస్తారేమో అని అక్కడ ఖడ్గజ్వాల కూడా పెట్టినట్టుగా మనం చూస్తాం. ఇప్పుడు మీరు జాగ్రత్తగా గమనిస్తే దేవుడు ఆశీర్వదించినటువంటి భూమిని దేవుడే శపించుకునేలాగా చేశాడు. దేవుడు చేసినటువంటి సర్పాన్ని దేవుడే శపించినట్లుగా చేశాడు. దేవుని స్వారూప్యములో దేవుని పోలిక చొప్పున చేసుకున్నటువంటి నరులను దేవుడే శపించేలాగా చేశాడు. దేవుడు చేసినటువంటి భూమిని దేవుడే శపించేలాగా చేశాడు. వాడు శపించాడా? వాడికి అంత లేదు, అంత అధికారం వాడికి లేదు. కానీ ఎలా క్రియ చేశాడు? చాలా కుయుక్తుతో, కుట్రతో, పనాగముతో, వంచనతో, కపటముతో, మోసముతో పనిచేశాడు. అందుకే దేవుని వాక్యం స్పష్టంగా అపవాది కొరకు ఏం మాట్లాడుతుందంటే, అపవాది సాతాను సర్వలోకమును మోసపుచ్చువాడు, వాడు దొంగ, వాడు హంతకుడు, వాడు నాశనం చేయడానికి వస్తాడు అని దేవుని వాక్యంలో రాయబడి ఉంది. దేవుని వాక్యంలో రాయబడి ఉంది. అందుకని మనం దొంగ దగ్గర ఎలా ఉండాలి? దొంగ దగ్గర మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. మనం ఈ లోకానికి సంబంధించిన దొంగల దగ్గర మాత్రం చెప్పక్కర్లేకుండా చాలా జాగ్రత్త పడిపోతాం. చెప్పక్కర్లేదు అస్సలు. ఇంకా క్యాంపులోకి ఎంటర్ అవ్వలేదండి, ఎక్కడో బెంగళూరులో దిగారంటే మనకి ఇక్కడ ఏమొస్తుంది? అలర్ట్ అయిపోతాం. ఎవరు చెప్పక్కర్లేదు, మనకి ఎవరు చెప్పక్కర్లేదు. మళ్ళీ ఎవరికి చెప్తాం మనం? ఎవరికి చెప్తాం? భర్తకి మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి, పిల్లలకి చెప్తాం. కానీ ఈ దొంగోడు గురించి మాత్రం చెప్పం. తాత్కాలికంగా ఈ లోకములో జీవనాన్ని కొనసాగిస్తున్నటువంటి మనకి ఈ లోకములో ఉన్నటువంటి దొంగలంటే భయం, కానీ
ఈ దొంగోడంటే అసలు భయం లేదు. ఎందుకు భయం లేదంటే యేసు రక్తంలో పో అంటే పోతాడనా? నువ్వు పొమ్మంటే పోతాడా? ఈ దొంగోడంటే భయం ఉండదు. కానీ మనం భయపడవలసింది ఈ దొంగోడు విషయంలోనే. మనం జాగ్రత్త పడాల్సింది ఈ దొంగోడు విషయంలోనే. అందుకే మనం ఈ దొంగోడు విషయంలో జాగ్రత్త పడడం అంటే దేవుని విషయంలో భయపడడం. దేవునికి మహిమ కలుగునుగా. దేవుని దృష్టికి భయము భక్తితో ఉండడం, మనకిచ్చిన రక్షణ ఆనందాన్ని భయముతోనూ వణుకుతోనూ కాపాడుకోవడమే మనం ఈ దొంగోడు విషయంలో బహు జాగ్రత్త పడిన వాళ్ళం. చూసారా ఈ దొంగోడు ఏం చేసాడు? దేవుడిచ్చినటువంటి మహిమను కోల్పోయేలా, దేవుడిచ్చిన ఆశీర్వాదాలు బుగ్గిపోలు చేసి దేవుని యొద్ద నుండి శాపాలు తెచ్చుకునేలా చేశాడు. ఏ దొంగోడు? సాతాను అనబడేటువంటి ఈ దొంగోడు. ఈ దొంగోడుతోనే మనకి ప్రమాదం. ఈ లోకంలో మన జీవితం తాత్కాలికం. ఇది శిథిలమైపోయేటువంటి గుడారం. మానవుని యొక్క ఆయుష్ 70 సంవత్సరాలు, అధిక బలం ఉంటే 80 సంవత్సరాలు అయినను ఆయాసమే దుఃఖమే. ఈ లోకము అశాశ్వతమైనది కానీ ఆ లోకము శాశ్వతమైనది. హల్లెలూయా. అదే పరలోక రాజ్యం. పరలోక రాజ్యం ప్రవేశించాలంటే ఈ దొంగోడుతో చాలా జాగ్రత్తగా, ఈ దొంగోడు విషయంలో చాలా మెలకువగా, ఈ దొంగోడు విషయంలో దేవుడు ఏం చెప్తున్నాడో దానిని తూచా తప్పకుండా మనము పాటించాలి. వీడు ఎప్పుడూ కూడా మోసం చేయడానికే వస్తాడు. సర్వలోకాన్ని మోసపుచ్చగలిగేటువంటి ఒక వంచకుడు అపవాది, ఒక దుష్టుడు అపవాది. దేవుని నుండి దూరం చేయవాడు, దేవుని సన్నిధి నుండి దూరం చేయవాడు. చివరకు పరలోక రాజ్యమే లేకుండా ఈడ్చుకొని నరక రాజ్యములోనికి తీసుకుని పోయేవాడు అపవాది అనబడేటువంటి సాతాను. దేవుడే ఆశీర్వదించినటువంటి మనుష్యులు, దేవుడు స్వరూపములోనే చేయబడినటువంటి మనుష్యులు, దేవుని సహవాసములోనే ఎదుగుతున్నటువంటి మనుష్యులు, దేవుని స్వరాన్ని వింటున్నటువంటి మనుష్యులు దేవునికే దూరం అయిపోయేటువంటి స్థితికి దిగజార్చాడు అపవాది సాతాను. ఆ సహవాసం ఉందా? ఆ ఏదైనా తోటలో ఉండగలుగుతున్నారా? ఆ మహిమను కాపాడుకోగలిగారా? లేదే. యుక్తి, కుయుక్తి, మోసం, కపటం, వంచన, పన్నాగం ఎవరు పన్నుతారు? దుష్టుడైనటువంటి అపవాది సాతాను. సాతాను తంత్రాలను మనము ఎరిగిన వారమై ఉండాలి. తంత్రాలను ఎరిగిన వారమై మనం ఉండాలి. అక్కడ ఆదామును హవ్వను కూడా దేవుడు ఏదేను తోటలో నుండి త్రోసేసాడు. ఇప్పుడు కళ్ళు చల్లబడ్డాయి అపవాదికి. నేను మహిమను కోల్పోయాను, ఆదాము హవ్వలు కూడా కోల్పోయేలాగా చేశాను. నేను ఆశీర్వదింపబడిన వాడనే, దేవుని ద్వారా శపితమైన వాడిగా చేయబడ్డాను. వాళ్ళను కూడా శాపగ్రస్తులుగా మార్చేశాను. నన్ను పరలోక రాజ్యములో నుండి దేవుడు త్రోసేశాడు. పరలోక రాజ్యములో ఉన్నట్టుగా జీవిస్తున్నటువంటి ఆదాము హవ్వలను అదే దేవుని చేత నేను త్రోయించేశాను. సక్సెస్ అయ్యాడా లేదా? మనం తింగరోళ్ళుగా ఉంటే వాడు ఎప్పుడు సక్సెస్సే. మనం గడుచోళ్ళ కింద ఉండాలి. ఎప్పుడు గడుచోళ్ళ కింద ఉంటాం తెలుసా? డబ్బులు దాసే విషయంలో గడుచోళ్ళు, బంగారం కొనుక్కునే విషయంలో గడుచోళ్ళు, భర్తకు తెలియకుండా చీరలు కొనుక్కునే విషయంలో గడుచోళ్ళు. కానీ మనకి ఏం గడుచుతనం ఉండాలి? అపవాది విషయంలో గడుచుతనం మనకి ఉండాలి. లేకపోతే మనం చతికిల పడిపోతాం. చూడండి, అపవాది టార్గెట్ అదే. ఆ తర్వాత ఆదాము హవ్వలకి కుమారులు పుట్టారు. పెద్ద కుమారుని కూడా అపవాది ఏం చేశాడు? కయీను దుష్టుని సంబంధి అయి ఏమయ్యాడు? దేవునికి ఆయాసకరమైనటువంటి మార్గములలో జీవించాడు. సత్క్రియలు చేయని కారణాన, వాకిట పాపము పొంచున్న కారణాన దేవుని చేత శపితమైన వాడిగా చేయబడ్డాడు. దేవుని సన్నిధి నుండి త్రోసివేయబడ్డాడు. చూసారా ఎలా శపింపజేస్తున్నాడు? ఎవరి ద్వారా? ఏ దేవుడైతే నిన్ను ఆశీర్వదించాలనుకుంటున్నాడో అదే దేవుని ద్వారా నిన్ను శపించేలాగా దేవుడు నిన్ను
తన చేతులలో కీలు బొమ్మలాగా అపవాది నిన్ను చేస్తున్నాడు, జాగ్రత్త. కయీను చూడండి, కయీను దుష్టుని సంబంధి అయి, మొదటి యోహాను పత్రికలో వ్రాయబడి ఉన్నది, కయీను దుష్టిని సంబంధి అయి తన తమ్ముడైన హేబేలును చంపెను. ఇది దేవునికి ఇష్టము కానటువంటి ప్రక్రియ, అసహ్యకరమైనటువంటి ప్రక్రియ. ఇది సత్క్రియ ఎంత మాత్రము కాదు, కానీ దేవుని ఎదుట కయీను చేసినటువంటి దుష్క్రియ. అవునా కాదా? వెంటనే ఏం చేశాడు దేవుడు? హవ్వేమన్నది అసలు పిల్లల్ని కనేటప్పుడు? అక్కడ చదువుదాం. 4వ అధ్యాయము, ఆదికాండము 4వ అధ్యాయము 1-2 వచనములు. ఆదాము తన భార్య అయిన హవ్వను కూడినప్పుడు ఆమె గర్భవతి కయీనును కని, యెహోవా దయ వలన నేను ఒక మనుష్యుని సంపాదించుకున్నాను. హల్లెలూయా. కయీను ఎవరి దయ వలన పుట్టాడు? దేవుని దయ వలన పుట్టాడు. దేవుని దయాదృష్టి కయీను మీద ఉండాలి. దేవుని యొక్క ఆశీర్వాదము కయీను మీదకి రావాలి. దేవుని యొక్క దీవెనకు కయీను హక్కుదారుడు కావాలి. కానీ కయీను యొక్క జీవితాన్ని చూస్తే దేవుని దయ వలన పుట్టినటువంటి కయీను దుష్టుని సంబంధి అయి దుష్ట క్రియలు చేస్తూ సత్క్రియలకు చోటు ఇవ్వకుండా దేవుని దృష్టికి నీచుడై, నికృష్టుడై, పాపి అయి, శపితమైన వాడై అదే దేవుని చేత శాపగ్రస్తుడిగా మార్చబడ్డాడు. అదే ఆదికాండము 4వ అధ్యాయము 11వ వచనం. కావున నీ తమ్ముని రక్తము నీ చేతుల్లో నుండి పుచ్చుకున్నటకు నోరు తెరిచి నీ నేల మీద ఉండకుండా నీవు శపింపబడిన వాడవు. 14. నేడు ఈ ప్రదేశము నుండి నన్ను వెళ్ళగొట్టితివి, నీ సన్నిధికి రాకుండా వెలివేయబడి దిగులు పడుచు భూమి మీద దేశ దిమ్మలనయుందును అని కయీను చెప్తున్నాడు. ఇక్కడ పైన దేవుడు ఏమంటున్నారు? నీవు శపింపబడిన వాడవు. దేవుని చేత ఆశీర్వదింపబడవలసినటువంటి మనిషి అదే దేవుని ద్వారా శపింపబడిన వాడిగా మార్చబడుతున్నాడు. ఇది ఎవరి యొక్క కుట్ర? ఎవరి యొక్క పన్నాగము? ఎవరి యొక్క కపటము, వంచన, మోసము, కుయుక్తి? అపవాది యొక్క కుయుక్తిలో పడిపోయాడు. ఒక మాటలో చెప్పాలంటే హవ్వ అంటుంది దేవునితో, దేవా సర్పము నన్ను మోసపుచ్చినందున నీవు ఇచ్చినటువంటి ఆజ్ఞను నేను గైకొనలేకపోయాను. ఇప్పుడు కయీను చెప్పాల్సి వస్తే ఏం చెప్పాలి? అయ్యా సర్పము మోసగించినందున, అపవాది నన్ను మోసగించినందున, ఆది మహాఘట సర్పమనబడే ఆ సాతాను నన్ను మోసగించినందున నీవు ఇచ్చిన ఆజ్ఞను నేను గైకొనలేకపోయాను. నా తమ్ముణ్ణి నేను దుష్టిని సంబంధి అయి దుష్టుని యొక్క కపటములో, మోసములో, వంచనలో పడిపోయి ఆ దినాన నా తల్లిదండ్రులు మోసపోయినట్టుగా నేను కూడా మోసపోయి నీకు ఇష్టము లేనటువంటి కార్యాలు చేసి నేటి దినాన శపింపబడిన వాడనై ఉన్నాను అని అక్కడ ఏమంటాడు? నేడు ఈ ప్రదేశము నుండి నన్ను వెళ్ళగొట్టితివి, నీ సన్నిధికి రాకుండా నేను వెలివేయబడి దిగులు పడుచు భూమి మీద దేశ దిమ్మరునై ఉంటాను. ఏమని బాధపడుతున్నాడు అక్కడ? ఈ ప్రదేశము నుండి నన్ను వెళ్ళగొట్టితివి, నీ సన్నిధికి రాకుండా నేను త్రోసివేయబడ్డాను. త్రోసేసాడా లేదా దేవుడు? త్రోసేసాడా? అపవాది త్రోసివేయబడ్డాడు. ఆయన స్వారూప్యముల పోలికలు చేయబడినటువంటి మనల్ని త్రోసేయాలని అపవాది యొక్క కంకణము మరియు పన్నాగం. ఇలా చెప్పుకుంటూ పోతే మరెందరో సౌలును కూడా దేవుడు ప్రణాళికల్లో నుండి, చిత్తములో నుండి సౌలును అపవాది ఏం చేశాడు? త్రోసి పడయించేశాడు దేవుని ద్వారానే. దేవుడైనా త్రోసేశాడు? హొఫ్ని, ఫినోహోస్ని ఎవరు త్రోసేశారు? దేవుడే త్రోసేశాడు. అసలు మానవుణ్ణి దేవుడు ఆశీర్వదించాలని, దీవించాలని, ఆయనతో యుగయుగాలు బ్రతకాలని. మరి అపవాది మోసగాడు పన్నాగాల పన్నుతూ ప్రతి మనుష్యుణ్ణి ఆజ్ఞను అతిక్రమింపజేస్తూ దేవునికి దూరపరిచి దేవుని ఎదుట దిగంబరుడుగా, దేవుని ఎదుట పాపాత్ముడుగా, ఆజ్ఞను అతిక్రమించి పాపము చేసిన వాడిగా, దేవుని మహిమను కోల్పోయిన వాడిగా ఎవరు చేశారు? అపవాది దేవుని ఎదుట మనుష్యుణ్ణి చేస్తూనే ఉన్నాడు. అపవాది గురించి రాయబడింది, ఆజ్ఞ అతిక్రమం పాపము చేయువాడు అపవాది. ఆది నుండి వాడు పాపము చేస్తూనే ఉన్నాడు.
అపవాది క్రియలను లయపరచడానికి మనుష్య కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారు దివు నుండి భూమికి దిగి వచ్చారు. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభువారు ఎందుకు ఈ లోకంలోనికి దిగి వచ్చారు అంటే అపవాది క్రియలను లయపరిచి దేవుని ఎదుట దిగంబరులుగా శపితమైన వారిగా దేవుని యొక్క సముఖములో నుండి వెళ్ళగొట్టబడుతున్నటువంటి మనుష్యులను, మునుపు దూరస్తులుగా ఉన్నటువంటి అదే మనుష్యులను యేసుక్రీస్తు ప్రభువారు సమీపస్తులుగా చేయడానికి లోకంలోనికి దిగి వచ్చారు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. ఆ వచనం చూపించాలా? 1 యోహాను పత్రిక 3వ అధ్యాయము 8వ వచనం. అపవాది మొదటి నుండి పాపము చేయుచున్నాడు గనుక పాపము చేయువాడు అపవాది సంబంధి, అపవాది యొక్క క్రియలు లయపరచుటకే దేవుని కుమారుడు ప్రత్యక్షమాయెను. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. దేవుని కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారు ప్రత్యక్షమయ్యారు. ప్రత్యక్షము కాక మునుపు ఆయన ఎక్కడున్నారు, ఏమై ఉన్నారు అనే విషయాన్ని మనం మొదట ధ్యానం చేసుకోవాలి. తండ్రి అయినటువంటి దేవుడు భూమి ఆకాశములను, సర్వ సృష్టిని, సకల మానవాళ్ళని ఆయన కలుగు చేశాడు. మీ అందరికీ చాలాసార్లు నేను చెప్పాను, దేవుడు తన నోటి మాట చేత సర్వ సృష్టిని కలుగు చేశాడు. ఆ నోటి మాటే సర్వాన్ని, సమస్తాన్ని కలుగు చేసింది. దేవాది దేవుడు అపవాది క్రియలను లయపరచడానికి యేసుక్రీస్తు ప్రభువారిగా ఆ వాక్కు అనబడేటువంటి ఆ మాటకు దేవుడు ప్రాణ ఆత్మ దేహాలను అద్ది ఈ లోకములోనికి పంపించాడు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. అందుకే దేవుని వాక్యంలో వ్రాయబడి ఉన్నది, ఆది యందు వాక్యముండెను, వాక్యము ఆది యందు ఉండెను. ఆది యందు కూడా ఎవరున్నారు? దేవుడు ఉంటారు. ఆది యందు వాక్కు ఉందంటే దేవుడు ఉన్నప్పటి నుండి ఆ వాక్కు, దేవుడు మాట, దేవుని శబ్దం ఉంది. ఆది యందు వాక్యం ఉండెను, ఆ వాక్కు దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్యమే దేవుడై ఉండెను. అంతేకాదు ఆయనే కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్యలో ప్రత్యక్షమాయునని రాయబడి ఉంటుంది. చూడండి, యోహాను సువార్త 1వ అధ్యాయము చదువుతాను చూడండి. ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. ఆయన ఆది యందు దేవుని యొద్ద ఉండెను, సమస్తము ఆయన మూలముగా కలిగాను. ఏముంది? ఆయన ఆది యందు దేవుని యొద్ద ఉండెను. జాగ్రత్తగా గమనించండి. ఆయన ఆది యందు దేవుని యొద్ద ఉండెను. ఆ ఆయన ఎవరు? యేసు. ఆది యందు దేవుని యొద్ద ఎలా ఉన్నారు? వాక్కుగా, నోటి మాటగా. కింద 14 వచనం, ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించును. ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్యలో నివసించెను. 4, ఆయనలో జీవముండెను, ఆ జీవము మనుష్యులకు వెలుగై ఉండెను. ఆయనలో ఏముంది? జీవం. ఆయనే వాక్యము, వాక్యమే జీవము. హల్లెలూయా. అందుకే మనం జీవ గ్రంథము అంటాం. ఏ గ్రంథం? జీవింపజేసే గ్రంథం, జీవపు మాటలు. అందుకే పేతురు ఏమంటాడు? నిత్య జీవపు మాటలు కలిగిన వాడవు నీవు. హల్లెలూయా. మీకు అర్థమవుతుందా? దేవుని యొక్క వాక్కు, దేవునిలో ఉన్న వాక్కుకు దేవుడు ప్రాణ ఆత్మ దేహాలను అద్ది కృపా సత్య సంపూర్ణుడిగా అది నాన్న కన్య మరియ గర్భమున పరిశుద్ధాత్మ శక్తి ద్వారా ఉద్భవింపజేశాడు. హల్లెలూయా. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు క్రీస్తుకు పూర్వం లేరా? ఆయన ఆది నుండి ఉన్నారు. ఇప్పుడు తండ్రి అయిన దేవుడు సర్వ సృష్టిని కలుగు చేశాడు. మరి యేసుక్రీస్తు ప్రభువారు సర్వ సృష్టిని కలుగు చేశారని నేను అంటాను. కరెక్ట్ తప్ప? దేవుని వాక్యం కూడా అంటుంది. కరెక్ట్ తప్ప? ఇప్పుడు నేను నా మాట నా మాటే. నేను పద్మగారితో ఏదైనా చెప్పాను అనుకో, మీరేమంటారు? సోనియా గారు పద్మగారితో చెప్పారు అంటారు. అంటే నేను చెప్పినా, నా మాట చెప్పినా నేనే, నా మాట నా మాటే. అలాగే తండ్రి అయిన దేవుడు ఆయనే, ఆయన నోటి మాట యేసుక్రీస్తు ప్రభువారు కాబట్టి తండ్రి అయిన దేవుడు ఆయనే, యేసు ఆయన. అందుకే యేసు అంటారు, తండ్రియు నేనును ఏకమై ఉన్నాం. దేవునికి మహిమ కలుగును గాక. మీకు అర్థమయ్యేలా ఒక విషయం చెప్తాను, అర్థం కావడానికి.
ఆదాము దేవుని యొక్క స్వరూపం, దేవుని యొక్క పోలిక. ఆదాము ప్రక్కన ఎముకను దేవుడు స్త్రీగా ఏమద్దాడు? ప్రాణ ఆత్మ దేహాన్ని అద్దితే ఈమె హవ్వగా మనకి కనబడుతుంది. కానీ హవ్వ ఆదాములోనిదే. అర్థమైందా? అలాగే తండ్రి అయినటువంటి దేవుడు వాక్కుకు ప్రాణాత్మ దేహాలను అద్దినందున ఆయన కుమారుడిగా మనకి ఈ లోకములో ప్రత్యక్షమయ్యాడు. కానీ తండ్రి కుమారుడు ఒక్కటే. పౌలు చెప్తాడు ఆ మాట. పౌలు ఏమంటారంటే, దేవుని యొక్క స్వరూపముగా ఉన్నటువంటి ఆయన మహిమను విడిచిపెట్టుకోకూడని భాగ్యమని ఎంచలేదు, కానీ మన నిమిత్తం ఆయన ఈ లోకములో ప్రత్యక్షమయ్యాడు అని రాయబడి ఉంటుంది. దేవునికి మహిమ కలుగునుగాక. ఇప్పుడు మీరు గ్రహిస్తారా? యేసు క్రీస్తు ప్రభువారు ఎప్పటి నుంచి ఉన్నారు? ఆది నుండి ఉన్నారు. ఎప్పుడు ప్రత్యక్షమయ్యారు? కన్యక గర్భమున పరిశుద్ధాత్మ శక్తి ద్వారా ఆయన ఉద్భవించి ఆయన ఈ లోకములో జన్మించినప్పుడు ఆయన ప్రత్యక్షమయ్యాడు. ఎలా? సత్శరీరుడుగా. అర్థమవుతుంది కదా మీకు? దేవునికి మహిమ కలుగునుగా. ఎందుకు ప్రత్యక్షం కావాల్సి వచ్చింది అంటే, అపవాది ఆట కట్టించడానికి ప్రత్యక్షం కావాల్సి వచ్చింది. ఎందుకు అంటే, ఆది మానవుడైనటువంటి ఆదాము హవ్వలు చేసినటువంటి తప్పిదాన్ని బట్టి ఆ దినాన దేవుడు వాళ్ళను శపించడం జరిగింది. నీవు మంటికి మన్నైపోతావు, నువ్వు నేల నుండి తీయబడ్డావు గనుక నీవు మరలా నేలకు చేరిపోతావు. ఆ దినాన మానవుడికి మరణం సంభవించింది. అర్థమవుతుందా? అదే మరణములో, అదే పాపములోనే అతడు మరణం అయిపోతే, అదే పాపముతో సాతాను ఏం చేస్తాడు? ఇప్పుడు నా సొత్తు, నాకు సిద్ధపరిచిన నరకాగ్నికి నేను వాణ్ణి తీసుకుని వెళ్ళిపోతాను. ఇప్పుడు ప్రతి మనుష్యుడు కూడా జన్మతః పాపి, కర్మ పాపి అయిపోయాడు. కాబట్టి జన్మ పాపము, కర్మ పాపము లేనివాడిగా సత్శరీరుడుగా పరిశుద్ధాత్మ యొక్క శక్తి ద్వారా కన్యక గర్భాన స్త్రీ సంతానంగా దేవాది దేవుడే మానవ రూపములో ఈ లోకములోనికి తండ్రి చిత్తమును బట్టి దిగి వచ్చాడు. హల్లెలూయా. ఎందుచేతంటే కుయుక్తి పరుడైనటువంటి అపవాదిక కుయుక్తిలో పడిపోతున్న సకల మానవాళి పాపములను పరిహరించి నిత్య నరకాగ్నిలో నుండి తప్పించి నిత్య రాజ్యము కొరకు చేర్చడానికి దేవాది దేవుడు అపవాది క్రియలను లయపరచడానికి లోకములో ప్రత్యక్షమయ్యాడు. అర్థమవుతుంది కదా మనకి? ఏ ఉద్దేశ్యముతో దేవుడి లోకములోనికి యేసయ్యను పంపించారు అంటే, ఏ మనుష్యుడైతే ప్రాణ ఆత్మ దేహాలతోనే పాపములో పడిపోతున్నాడు కాబట్టి దేవాది దేవుడు కూడా అదే శరీరంతో, శరీరం ఎలాంటి శరీరం అంట? పాప శరీరం. పౌలు అంటారు, నా శరీరంలో ఒక పాప నియమము ఉంది. కాబట్టే మనుష్యుడు ఎలాగైతే టెంప్టేషన్స్లో పడిపోతున్నాడో, మనుష్యుడు ఎలాగైతే అపవాది యొక్క కోరల్లో చిక్కుబడిపోతున్నాడో, అదే మనుష్యుని యొక్క రూపములో ఈ లోకములోని దిగివచ్చి అపవాదిని ఎదురిస్తూ దేవునికి లోబడి ఉంటూ దేవుడి చిత్తాన్నంతటిని నెరవేర్చి సకల మానవాళి కొరకు పాప పరిహారార్థము చేయడానికి ఆయన పాప శరీరముతో ఈ లోకములోనికి దిగి వచ్చాడు. శరీరం ఎలాంటి శరీరం? పాప శరీరం. టెంప్ట్ అయిపోయేటువంటి శరీరం. కన్ను అభ్యంతర పరుస్తుందంట, కాలు అభ్యంతర పరుస్తుందంట, చెయ్యి అభ్యంతర పరుస్తుందంట. అభ్యంతర పరిస్థితి ఇంకేం లేదంట, నిత్య నరకమంట. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 3వ వచనం 4వ లైన్. పాప పరిహారము నిమిత్తము దేవుడు తన సొంత కుమారుని పాప శరీరాకారముతో పంపి ఆయన శరీరమందు పాపమునకు శిక్ష విధించెను. దేవునికి మహిమ కలుగునుగాక. ఆయనను దేవుడు ఈ లోకంలోనికి ఏ శరీరంతో పంపాడు? పాప శరీరంతో పంపాడంటే ఆయనలో పాపమేమీ లేదు. ఆయనలో పాపమేమీ లేదు. మొట్టమొదటిగా ప్రతి మనుష్యుడు కూడా జన్మతః పాపి. తల్లి గర్భములోనే, జన్మలోనే అతడు పాపముతో తల్లి గర్భం ధరిస్తుంది. ఆ మాట దావీదు భక్తుడు ఆత్మావేశంతో పలుకుతూ, నేను నా తల్లి గర్భములో పాపములోనే నా తల్లి నన్ను గర్భం ధరించింది. అంటే మనిషికి జన్మ పాపం ఉంది.
అలాగే కర్మ పాపము కూడా మనిషిని ఏలుబడి చేస్తుంది కాబట్టి చిన్నపిల్లలకి అబద్ధాలు, మోసాలు, దొంగతనాలు ఎవరు చెప్పక్కర్లేదు. కర్మ పాపం మామూలుగా ఆటోమేటిక్గా వచ్చేస్తుంది కదా. ఇప్పుడు జన్మ పాపము లేనివాడు యేసుక్రీస్తు ప్రభువారు కర్మ పాపము చేయకుండా కామ, క్రోధ, లోభ, మద, మత్సరాలను జయించి లోకములో జీవించిన వాడు యేసుక్రీస్తు ప్రభువారు. ఈ లోకములో యేసుక్రీస్తు ప్రభువారు పరిశుద్ధాత్మ శక్తితో కన్యక గర్భాన ఉద్భవించడం జరిగింది. ఆయన ఊహ తెలిసినప్పటి నుంచి కూడా ఈ లోకములో పాపమే లేనివాడిగా ఆయన జీవించిన 33.5 సంవత్సరాలు కూడా ఆయన ఈ లోకములో పాపము లేనటువంటి పరిశుద్ధుడుగానే జీవించాడు. తండ్రి ఏ ఉద్దేశ్యముతో అయితే ఈ లోకములోనికి పంపించాడో ఆ ఉద్దేశాన్ని నెరవేర్చు నిమిత్తము ఆతృతతో, ఆరాటముతో 12 సంవత్సరాల ప్రాయములోనే దేవుని పనిలో బిజీగా ఉండడం మనం చూస్తాం. అందుకే వాళ్ళ అమ్మ నాన్నగారు పండక్కి వెళ్ళినప్పుడు యేసుక్రీస్తు ప్రభువారిని విడిచి వెళ్ళిపోతారు తెలియకుండా. తర్వాత వెతుక్కుంటే యేసుక్రీస్తు ప్రభువారు ఎక్కడ ఉంటారు? గొప్ప గొప్ప ధర్మశాస్త్రోపదేశకులతో మాట్లాడుతూ ఉంటారు. అప్పుడు ఏమంటారు? నాయనా, మమ్మల్ని ఎందుకు ఇలా విడిచిపెట్టేస్తావు? తొందరపడుతున్నారు, మీ నాన్నగారు ఏడుస్తున్నాను, నేను ఏడుస్తున్నాను అంటే, నా తండ్రి పనుల మీద నేను ఉండాలని మీకు తెలియదా? నా తండ్రి పనుల మీద నేను తిరగాలని నీకు తెలియదు. బాల్యము నుండి కూడా దేవాది దేవుడు తండ్రి పని మీదే. ఆయనకు ఆహారము పానం ఏంటి? ఆత్మలను రక్షించడమే, నశించిన ఆత్మను వెతికి రక్షించడమే ఆయనకు ఆహారము పానము. ఆ పని మీదే ఆయన తిరుగుతూ ఉన్నారు. ఆదాము అయినటువంటి వాడు అపవాది యొక్క కుయుక్తిలో పడిపోయాడు. అదే అపవాది యేసుక్రీస్తును కూడా శోధించడానికి వచ్చాడు. కానీ దేవునికి లోబడ్డాడు యేసయ్య, అపవాదిని ఎదిరించాడు. అపవాది యేసు యొద్ద నుండి పారిపోయినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. యేసుక్రీస్తు ప్రభువారి లోకములో జన్మ పాపము లేనివాడిగా, కర్మ పాపము చేయని వాడిగా, కామము, క్రోధము, లోభము, మదము, మత్సరము జయించిన వాడిగా ఆయన లోకములో పరిశుద్ధుడిగా జీవించాడు. ఆయన చంపేటువంటి పరిస్థితుల్లో దేవుడేమంటారు? నాలో పాపం ఉన్నదని మీలో ఎవడైనా స్థాపించగలడా? ఎందుకు? ఆయన ఏ పాపము లేనటువంటి పరిశుద్ధుడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఆయన ఈ లోకములో తండ్రి ఏ ఉద్దేశ్యముతో ఈ లోకములోనికి పంపించాడో తండ్రి యొక్క చిత్తం అంతటిని నెరవేర్చడానికి ప్రతి దినము కూడా చిత్తమును నెరవేర్చు ప్రభువా, నాకు సహాయము చేయి ప్రభువా, అపవాదిని జయించడానికి నాకు శక్తినివ్వు ప్రభువా అని తండ్రి అయిన దేవుని యొక్క సముఖాన్ని ఎక్కువగా ఆశించినట్లుగా, స్నేహించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఏకాంతముగా దేవుడు ప్రార్థన చేయడం, రాత్రంతా ఆయన దేవుని సన్నిధిలో గడపడం మనం చూస్తూ ఉన్నాం. ఎందుకు గడుపుతున్నారు? ఏ ఉద్దేశ్యముతో దేవుడు యేసుక్రీస్తు ప్రభువాన్ని లోకంలోనికి పంపించారో ఆ ఉద్దేశ్యం అంతా నెరవేర్చడానికి ఆయన తండ్రి పాదాలు పట్టుకుని ఉన్నారు. మనకు అలాంటిది ఏముండదు. మనకేముండదు? యేసుక్రీస్తు అంతటి మహానుభావుడే, సాక్షాత్తు దేవుడే, తండ్రి అయినటువంటి దేవుని యొక్క పాదాలు పట్టుకొని, అబ్బా తండ్రి, నీ చిత్తము నెరవేర్చడానికి నన్ను బలపరుచు, మరణించి పునరుద్ధానుడిగా తిరిగి లేవడానికి నాకు నీ కృపనివ్వు, అపవాదిని జయించడానికి నాకు శక్తినివ్వు ప్రభువా అంటే అప్పుడు ఆయన అంగీకరింపబడ్డాడంట. హల్లెలూయా. మరి మనం అంగీకరింపబడ్డానికి ఇంకెంత చేయాలో? హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 7వ వచనం, శరీరధారి అయి ఉన్న దినాలలో మహారోధనముతోనూ కన్నీళ్లతోనూ తను మరణం నుండి రక్షింపగల దేవునికి ప్రార్థనలు, యాచనలు సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడెను. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. ఆయన అంగీకరింపబడ్డానికి కారణం ఏంటి? మహారోధనముతో కన్నీళ్లతో మరణము నుండి రక్షింపగల దేవునికి ప్రార్థనలు, యాచనలు సమర్పించి భయభక్తి కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడిను. ఎందుకు ప్రార్థన చేస్తున్నారు? దేవుడు, అయ్యా, సర్వలోక మానవాళి పాప పరిహారార్థమై లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్లనై సకల మానవాళి యొక్క పాపాన్ని, పాప భారాన్ని నా భుజముల మీద మోయడానికి, పాప శరీరముతో అవయవాలతో ప్రతి మనుష్యుడు చేసినటువంటి పాప పరిహారార్థమై
నా శరీరము చేల్చబడుతూ ఉండగా, నా శరీరములో నుండి ఆఖరి రక్తపు బొట్టు వరకు రక్తము స్రవిస్తూ ఉండగా, రక్తసిక్తమైనటువంటి దేహముతో దేహి అని నీ చిత్తమును నెరవేర్చడానికి కడ వరకు అడుగులు ముందుకు వేయడానికి, ఏ విషయంలో తొట్టిల్లు పోకుండా తొనికిసలాడకుండా మానవ శరీరములో ఉన్నటువంటి నాకు కూడా శ్రమే, కష్టమే, బాధే, చిత్రహింసే, వధే అయినప్పటికీ దానంతటిని జయించడానికి నీ చిత్తమంతటిని నెరవేర్చి పరలోకములో ఏ స్థానమైతే నువ్వు నాకు ఇచ్చావో ఆ స్థానాన్ని మరలా నేను పొందుకోవడానికి ఈ సన్నిధిలో కన్నీళ్లతో విలపిస్తున్నాను ప్రభువా. మరణము నుండి తప్పించి పునరుద్ధానుడిగా తిరిగి లేవనెత్తగల నీకు నేను రోదనతో ప్రార్థన చేస్తున్నాను ప్రభువా. ఏ పాప శరీరముతో ఉన్న మనుష్యులకు పాప క్షమాపణ నిమిత్తం ఈ లోకములోనికి దిగి వచ్చానో వాళ్ళందరూ నేను చిందించిన ఆ ప్రశస్త రక్తధారల వైపుకు తిరిగి నిత్య నరకాగ్ని నుండి తప్పింపబడి నిత్య రాజ్యం కొరకు చేరాలని నీ సన్నిధిలో విజ్ఞాపన చేయుచున్నాను ప్రభువా. నీ ఎడల భయముతోను, వణుకుతోను, భక్తితోను నేను జీవిస్తున్నాను ప్రభువా అని ఆయన ప్రార్థన చేసినందున ఆయన తండ్రి అయిన దేవునికి అంగీకరింపబడిను. హల్లెలూయా. మనకు రోదన ఉండదు. రోదన ఎందుకండి? మనం కూడా కొట్టించుకోం కదా. చిత్రవద లేదు మనకి, కొట్టించుకోం కదా. అంత చిత్రవదను అనుభవించి అంత శాపాన్ని మోసుకొని అంత పాప భారాన్ని మోసి రక్తసిక్తమైనటువంటి దేహముతో అతి సుందరుడు, అతి కాంక్షణీయుడు, 10,000 మంది పురుషులలో పోల్చదగిన వాడైనటువంటి దేవుడు స్వరూపమైనను సొగసైనను లేనివాడై కురూపిగా మార్చబడి తన ఆత్మను దేవుని యొక్క సముఖమునకు అప్పగించి చివరికి జయించి 3వ దినమున మృత్యుంజయుడిగా తిరిగి లేచి తండ్రి యొక్క కుడి పార్శ్వమున ఆసీనుడు కావడానికి ఆ దినాన దేవుడు చేసినటువంటి ప్రార్థన, విజ్ఞాపన, యాచన, రోదన, ఆ చిత్తాన్ని నెరవేర్చడానికి దేవుణ్ణి ఆ స్థానములో నిలబెడితే నీ ఎడల నా ఎడల దేవుడికి ఒక ప్రణాళిక ఉందే, ఒక చిత్తం ఉందే, ఒక సంకల్పం ఉందే. ఆ చిత్తములో, ఆ సంకల్పములో, ఆ ప్రణాళికలో, ఆ ఉద్దేశ్యములో నేను నిలవబడాలి ప్రభువా అని ఎప్పుడైనా దేవుని యొక్క సముఖములో రోధించావా? దేవుని సన్నిధిలో ఏడ్చావా? మూలుగావా? దేనికోసం మూలుగా? నా భర్తను మార్చండి ప్రభువా, నా భర్తను మార్చండి ప్రభువా. దేనికోసం మూలుగా? నాకు ఇల్లు లేదు ప్రభువా, నాకు వాకిలు లేదు ప్రభువా, నాకు వాకిలు ఇవ్వు ప్రభువా. దేనికోసం ఏడ్చావు? నా రెక్కల కష్టార్జితంతో ఇంతవరకు వచ్చాను ప్రభువా, ఏ ఒక్కడు నన్ను పట్టించుకోవట్లేదు ప్రభువా, వాళ్ళందరూ కూడా నన్ను గణపరిచేలాగా నన్ను హెచ్చించేయి. అంతేనా ఏడుపు? ఖచ్చితంగా చెప్తున్నాను, ప్రభువా నీ చిత్తము చేయుట నాకు నేర్పు, నీ ఎడల భయముతో కూడిన భక్తిని నాకు ఇవ్వి, నా రోదనంతా నీ చిత్తము జరిగించడానికే, నీ ప్రణాళిక నెరవేర్చడానికే, నీ చిత్తములో చనిపోయేంత వరకు నేను ఉండడానికే ప్రభువా, నా తుది శ్వాస నీ సన్నిధిలో విజయము చూడడానికే. హల్లెలూయా. ఎప్పుడైనా ప్రార్థన చేసావా? నాకు తెలిసి క్రైస్తవులు ప్రార్థన చేసేది ఇళ్ళు కోసం, వాకుల కోసం, పిల్లల పెళ్ళిళ్ళ కోసం, ఉద్యోగాల కోసం, వాటి కోసం, వీటి కోసం, క్షణికమైన ఈ జీవితం కోసం. కానీ యేసుక్రీస్తు ప్రభు వారి లోకములో ఉన్నప్పుడు దేనికోసం ప్రార్థన చేశారు? పౌలు భక్తుడి లోకములో ఉన్నప్పుడు దేనికోసం ప్రార్థన చేశాడు? మంచి పోరాటం పోరాడాలి ప్రభువా, నా పరుగును నేను తుదముట్టించాలి, నా విశ్వాసాన్ని నేను కాపాడుకోవాలి, పందెపు రంగమందు నేను గురు యొద్దకు పరిగెత్తాలి ప్రభువా. హల్లెలూయా. ఆ ప్రార్థనే, ఆ క్రందనే, ఆ ఆవేదనే అతనిని దేవుని యొక్క సముఖములో జీవ కిరీటాన్ని పొందుకోవడానికి నిలబెట్టింది. హల్లెలూయా. ఈ దినాన పైనున్న వాటిని వెదుగుతున్నావా? క్రిందున్న వాటిని వెదుగుతున్నావా? పైనున్న వాటి కొరకు ఆశిస్తున్నావా? ఈ లోక సంబంధమైన వాటి కొరకు ఆశిస్తున్నావా? పైనున్న వాటిని ఆశించగా లోక సంబంధమైన వాటిని ఆశించిన ఆకాను యొక్క జీవితము ఎలా అయిపోయిందో నీకు తెలియదా? నిత్య రాజ్యములకు ప్రవేశించాలనేటువంటి ఆశ, ఆకాంక్ష, ఆక్రందనతో మనము దినదినం అడుగులు వేయాలి. ఎందుకంటే మనము చేయలేనిది మన దేవుడు చేసి చూపించాడు. హల్లెలూయా. మనము శప్పింపబడిన వారము,
మనము కొట్టబడాల్సిన వారము, నెట్టబడాల్సిన వారము, మనము అపహసింపబడవలసిన వారము, నిందింపబడవలసిన వాళ్ళము. దెబ్బలు మనకు తగలాలి, కానీ మన పక్షముగా వధింపబడినటువంటి దేవుని గొర్రెపిల్లగా, మన పక్షముగానే లోక పాపమును మోసుకొని దేవుని గొర్రెపిల్లగా మనము పడాల్సినటువంటి శాపం, యాతన, సమస్తాన్ని కూడా దేవుడు భరించి నేటి దినాన్ని ఏమంటాడో తెలుసా? నా యందు విశ్వాసం ఉంచు బిడ్డ, చాలు. హల్లెలూయా. అమ్మా, అయ్యా, నా యందు విశ్వాసం ఉంచండి, నేను మీకోసము చేయాల్సిందంతా చేశాను. దేహి అని నా పాదాల యొద్దకు వచ్చి నేను చిందించిన రక్తాన్ని నీవు నమ్మి నీ పాపముల రక్తముతో కడగబడితే చాలు, నీకు నిత్య జీవాన్ని నేను ఇస్తాను. హల్లెలూయా. నువ్వు కష్టపడాల్సిన పని లేదు, నువ్వు రక్తాన్ని చిందించాల్సిన పని అసలు లేదు, నీవు గాయపడాల్సిన పని అసలు లేదు. నీ చేతులతో, నీ పాదాలతో, నీ కండ్లతో, నీ తలంపులతో చేసిన పాపాన్ని బట్టి నా తలపై, శిరముపై ముండ్ల కిరీటం, నీవు చేసినటువంటి పాపము, నీ చేతుల్లో పడాల్సినటువంటి శిక్ష నా చేతుల్లో నిర్వహించుకున్నాను. నీ పాదములకు పడాల్సిన శిక్ష నా పాదములలో నేను భరించాను. నా దేహం అంత రక్తసిక్తముగా నేను నీ కొరకే మార్చుకున్నాను. దేవునితో సమానున్నైనటువంటి నేను, దేవుణ్ణైనటువంటి నేను మహామహిమను విడిచిపెట్టుట గొప్ప భాగ్యము అని కూడా నేను ఎంచుకోలేదు. అంత గొప్ప భాగ్యాన్ని నిన్ను ప్రేమించి, నేను చచ్చేంతగా నిన్ను ప్రేమించి నీ కొరకు నా ప్రాణాన్ని ధారపోసి నిన్ను నేను బ్రతికించుకున్నాను. హల్లెలూయా. నిత్య నరకాగ్నిలో కాలిపోకుండా నిన్ను నేను కాపాడుకున్నాను. హల్లెలూయా. కానీ ఈ రోజుల్లో చేయాల్సిందంతా దేవుడు చేసేస్తే ఎంత బాధో. చేయాల్సిందంతా ప్రభువు చేసేసారు, కానీ ప్రభు సముఖంలో నిలబడడానికి బాధ, ప్రభు చిత్తాన్ని నెరవేర్చడానికి బాధ, దేవుని యొక్క వాక్య ప్రకారముగా అడుగులు ముందుకు వేయడానికి బాధ, దేవుని సన్నిధికి వచ్చి దేవుని మాటలు వినడానికి బాధ. దేవుడు చేసేదండి త్యాగం. అందుకే అంటాడండి ఆయన, నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం, నా ద్వారా తప్ప ఎవ్వడు పరలోకం ప్రవేశించాడు. ఎవ్వడు చెప్పాడండి నేనే అని? ఎవరు చెప్పగలిగారు? ఎవరైనా ఉన్నారా? నీ పాపం, నీ శాపం, నీ దోషం, నీ అపరాధం, నీ అవరోధము నిమిత్తము ఎవరైనా ఉన్నారా? శిక్షను అనుభవించిన వాళ్ళు. నీ శిక్షను నీ భర్త అనుభవించలేడు. నువ్వెంతో ప్రేమిస్తున్న నీ పిల్లలు అనుభవించలేరు. శిక్ష ఏంటి? మంచమే పడుతుంటే చాలు, ఆ బాధ కూడా అనుభవించలేరు. మంచమే పడితే చూడాల్సి వస్తుందని ఆ బాధకి తల బాధేసుకున్నటువంటి బిడ్డలు ఎంతమందో. కానీ దేవదేవుడు, హల్లెలూయా, సర్వోన్నతమైన దేవుడు, అత్యున్నత సింహాసనమందు ఆసీనుడైన దేవుడు నీ కొరకు, నా కొరకు రిక్తునిగా పాప శరీరముతో ఈ లోకములోనికి దిగి వచ్చి 33.5 సంవత్సరములు ఈ లోకములో జీవించి తండ్రి యొక్క చిత్తమంతటిని నెరవేర్చి నీ కొరకే, నీ కొరకే, నీ కొరకే తన దేహాన్ని చీల్చివే వారికి అప్పగించారు. ఆయన దేహము దున్నువానికి అప్పగింపబడింది. రక్తసిక్తమైపోయింది దేహం అంతా. ఆఖరి రక్తపు బొట్టు నీ కొరకే దేవుడు చిందించాడు. ఎందుకు? అపవాది క్రియలను లయపరిచి మరణం యొక్క బలము కలిగిన అపవాది యొక్క తలను చితకగొట్టడానికి. హల్లెలూయా. అపవాది ఎవరు? మరణం యొక్క బలము గలవాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 14. కాబట్టి ఆ పిల్లలు రక్తమాంసములు గలవారైనందున ఆ ప్రకారమే మరణము యొక్క బలము గలవారిని, అనగా అపవాదిని మరణము ద్వారా నశింపజేయుటకు జీవిత కాలమంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకు ఆయన కూడా రక్త మాంసములలో పాలివాడు ఆయను. హల్లెలూయా. దేవునికి మహిమను కలుగును గాక. కాబట్టి ఆ పిల్లలు రక్త మాంసములు గలవారైనందున, హల్లెలూయా, మనము దేవుని ప్రియమైనటువంటి పిల్లలం. ఈ రోజున తల్లిదండ్రులు పిల్లల కోసం త్యాగం చేసేవాళ్ళు కొందరున్నారు. తమ జీవితాల యొక్క సుఖం కోసం పిల్లల్ని విడిచిపోయేవాళ్ళు కొందరున్నారు. కానీ మన దేవుడు శాశ్వతమైన ప్రేమతో మనల్ని
ప్రేమిస్తూ మనల్ని ప్రియమైనటువంటి పిల్లలాగా ఆయన హక్కును చేర్చుకున్న దేవుడు. మాటతో కాదు, క్రియతో, సత్యముతో ఆయన ప్రేమించాడు మనల్ని. హల్లెలూయా. ఇది నా మాటలతో ప్రేమిస్తున్నటువంటి ప్రేమలు ఎక్కువైపోతూ ఉండగా ఆయన మాటతో కాక క్రియతో, సత్యముతో మనల్ని ప్రేమించి ఆయన ప్రియమైనటువంటి పిల్లలమైన మనము మరణపు దాస్యానికి లోనైపోతే ఆ మరణ భయములో నుండి మనల్ని విడిపించడానికి దేవుడు రక్త మాంసములలో పాలిభాగస్తుడయ్యాడు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. అపవాది కుయుక్తితో, మోసముతో, కుట్రతో, కుతంత్రముతో ఎవడిని మింగుదామని గర్జించు సింహము వలె వెతుకుతూ తిరుగులాడుతూ ఉంటే దేవాది దేవుడు ఏం చేశాడు? మన కోసం ఆ దాస్యములో నుంచి విడిపించడానికి, ఆ మరణము నుండి తప్పించడానికి, నరకాగ్నిలో నుండి తప్పించడానికి దేవుడు మన పక్షంగా గొప్ప కార్యమును జరిగించారు. హల్లెలూయా. ఆజ్ఞ అతిక్రమమే పాపం. ఆది మానవులైనటువంటి ఆదాము హవ్వలకు దేవుడు ఆజ్ఞనిస్తే ఆజ్ఞ అతిక్రమించి వాళ్ళు ఏం చేశారు? పాపం చేశారు. కయ్యను కూడా ఆజ్ఞ అతిక్రమించి తన తమ్ముడైనటువంటి హేబేలును చంపుట వలన అతడు పాపం చేశాడు. ఇలాగ అపవాది చేత మోసగింపబడుతున్న ప్రతి మనుష్యుడు పాపాత్ముడై తన యొక్క అంతము నిత్య నరకాగ్నికి పాలైపోతుంది. కాబట్టి దేవుడికి ఇప్పుడు సాతాను ఏం చేస్తాడు? వ్రాతపూర్వకముగా వ్రాయబడిన ఆజ్ఞలు, ఇదిగో నీ బిడ్డలైనటువంటి వారు, నీ స్వారూప్యములో నీ పోలికలో చేసుకున్న నీ బిడ్డలు అనబడినటువంటి వారు, ఇదిగో ఈ ఆజ్ఞలను అతిక్రమించి పాపం చేశారు. ఇదిగో వాళ్ళు చేసిన పాపపు పత్రాలు నా ఎదుట ఉన్నాయి. ఏం చేయగలడు దేవుడు? నీతిమంతుడు, న్యాయవంతుడు, యథార్థవంతుడు, ఆయన న్యాయాధిపతి. కాబట్టి ఏమంటాడు ఇప్పుడు? పాపము చేయవాడు నిత్య నరకాగ్ని. మరి అపవాది కూడా పాపం చేసినందుకే దేవుడు ఏం చేశాడు? త్రోసేసి నరకంలో పాడేశాడు. ఇప్పుడు అపవాది ఏమంటాడు? యేసు ప్రభువా, తండ్రి అయిన దేవా, నీవు న్యాయాధిపతివి కదా, మరి నీ వాళ్ళు కూడా పాపం చేశారు కదా, ఇప్పుడు ఏం చేస్తావు? నన్ను నరకంలో పాడేస్తావు, నీకు బాధ లేదు. నీ స్వరూపంలో నీ పోలుకతో చేసుకున్న వాళ్ళు నరకంలో పాడేయాలంటే నీకు బాధ అని అడుగుతాడు. అడిగితే అప్పుడు ఏం చేయాలి? యూ కెన్ ప్రొసీడ్ నాయన, వెళ్ళు, పాడేసుకో, వెళ్ళయ్యా, నీకే అగ్నిగంధం సిద్ధపరిచాను, వాళ్ళకు కూడా అది అగ్నిగంధం, అందుకని నువ్వు తీసుకెళ్ళిపో అనాలి. మన అక్కడ అలా అనకుండా దేవుడు ఏం చేశాడు? అనడానికి వీలు లేకుండా నశించిపోతున్నటువంటి ప్రజలను, నాశన కోపములోనికి దిగజారిపోతున్న ప్రజలను, అగ్ని గంధకాలకు ఆహుతి అయిపోబోతున్నటువంటి ప్రజలను కాపాడడానికి దేవదేవుడు శిలువ బలియాగము ద్వారా రక్తము చిందించి ఆ శిలువ రక్తము చేత సంధి చేసి అపవాది యొద్ద ఉన్నటువంటి మన పత్రాలను మేకులతో శిలువకు కొట్టి ఆయన రక్తముతో ఆ చేవ్రాతను తుడిచివేసి మన మీద రుణములుగా ఉన్నటువంటి ఆ పాపములన్నిటినీ ఆయన రక్తముతో తుడిచిపెట్టి బాహాటముగా ప్రధానులు, అధికారులు అనబడినటువంటి వాళ్లను నిరాయుధులుగా చేసి నిరాశ్రయులుగా మార్చి, ఇంకా మా చేతుల్లో ఏ పత్రాలు లేవు, అవి యేసు రక్తంలో కనబడతలేదు. పత్రాలు లేకపోతే ఏం చేస్తారు? ఇప్పుడు మీరు ఏదో కొనుక్కున్నారు, ఎవరో లేకపోతే మీకు ఏదో డబ్బులు ఇచ్చారు, లేదా మీరు ఎవరి దగ్గర డబ్బులు తీసుకున్నారండి, 5 లక్షలు తీసుకున్నారు, వడ్డీతో రాయించేసుకున్నాడు పేపర్. రాయించుకునేటప్పటికి 5 లక్షలు కట్టలేకపోతున్నావు నువ్వు. 5 లక్షలు కట్టలేకపోయేటప్పటికి నీకు రహస్యంగా తెలిసింది ఏంటంటే ఆ పత్రం ఎక్కడో కాలిపోయిందంట, అతనికి పత్రం లేదంట అని. అప్పుడు నువ్వేం చేస్తావు? అప్పుడు రాసుకున్న పత్రం లేదు, గ్యారంటీ లేదు. ఇంకా అతను వస్తాడు నీ దగ్గరికి, బాబు వడ్డీ కట్టలేదు, ఏం కట్టలేదు, అసలేంటి వడ్డీ ఏంటి, ఎప్పుడు ఇచ్చావు, ఎక్కడిచ్చావు, ఎలా ఇచ్చావు, ఏది రాయించుకున్నది ఉంటుంది కదా, ఏం చేయగలడాడు? ఏమీ చేయలేడు. అందుకని ఇప్పుడు శిలువ రక్తము చేత సంధి చేసి పాపపు పత్రాలను శిలువకు మేకులతో కొట్టి ఆ రక్తము చేత మన పాపములన్నిటినీ దేవాది దేవుడు కడిగి పవిత్రపరుస్తాడు. హల్లెలూయా. యేసుని రక్తము మీ ప్రతి పాపమును కడిగి మిమ్మల్ని పవిత్రులుగాను పరిశుద్ధులుగాను చేయును. ఎందుకు? ఎప్పుడు? ఆయన రక్తాన్ని నువ్వు విశ్వసించి ఆయన రక్తం యొద్దకు వచ్చి దేహి అని ఆయన పాదాలు పట్టుకుని నా పాపమును కడిగి శుద్ధీకరించి ప్రభువాని ఆయన సన్నిధిలో ఒప్పుకుంటే ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు కనుక మీ ప్రతి పాపమును కడిగి మిమ్మును పవిత్రులుగా
తెస్సలోనికీయులకు రాసిన పత్రిక, కొలస్సీలకు రాసిన పత్రిక, కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 13వ వచనం. మరియు అపరాధముల వలనను శరీరమందు సున్నతి పొందక యుండుట వలనను మీరు మృతులై ఉండగా దేవుడు వ్రాత రూపకమైన ఆజ్ఞల వలన మన మీద రుణముగాను మనకు విరోధముగాను ఉండిన పత్రమును మేకులతో శిలువకు కొట్టి దాని మీద చేవ్రాతను తుడిచివేసి మనకు అడ్డము లేకుండా దానిని ఎత్తివేసి మన అపరాధములన్నిటిని క్షమించి ఆయనతో కూడా మిమ్మను జీవింపజేసెను. ఆయన ప్రధానులను అధికారులను నిరాయుధులుగా చేసి శిలువ జయోత్సవము చేత వారిని పట్టి తెచ్చి బాహాటముగా వేడుకకు కనుపరిచెను. హల్లెలూయా. దాని మీద చేవ్రాతను తుడిసివేసి, హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. ఆజ్ఞలు అతిక్రమించి పాపం చేస్తే ఇది వ్రాతపూర్వకంగా ఎక్కడుంది? మన పాపాలన్నీ వ్రాతపూర్వకంగా రాయబడి ఉంటాయి. మన పాపాలు రాయబడి ఉంటాయి, తెలుసా మీకు? గ్రంథాలు విప్పుతాయంట దేవదూతలు, తెలుసా? గ్రంథాలు విప్పుతాయంట, అందులో నీ బ్రతుకు రాయబడి ఉంటుందన్నమాట. కానీ యేసు రక్తము యొద్దకు ఎప్పుడైతే మనం వస్తామో, దేహి అని ఆయన పాదాలు పట్టుకుంటామో, ఆయన రక్తము చిందించాడనే విషయాన్ని విశ్వసించి, అయ్యా నా ప్రతి పాపమును కడిగి నువ్వు పరిశుద్ధపరిచే ఆయన పశ్చాత్తాప్తులమై కన్నీటితో ఆయన సన్నిధిలో మనం ఒప్పుకున్నప్పుడు దేవుని వాక్యం చెప్తుంది, ఆయన నమ్మదగిన వాడు నీతిమంతుడు గనుక మీ ప్రతి పాపమును కడిగి మిమ్మును పవిత్రులుగా చేయును. యోహాను మొదటి పత్రిక 1వ అధ్యాయము 9వ వచనం. మన పాపములను మనం ఒప్పుకొని ఎడల ఆయన నమ్మదగిన వాడు నీతిమంతుడు కనుక ఆయన మన పాపం క్షమించి సమస్త దుర్నీతి నుండి పవిత్రులుగా చేయును. మనం పవిత్రులమైతే మనం ఎక్కడికి వెళ్తాం? పరలోకం వెళతాం. అపవిత్రులముగా ఉండిపోతే మాత్రమే నరకపాలైపోతాం. యేసు క్రీస్తు ప్రభువారు ఎందుకు మార్గము, ఎందుకు సత్యము, ఎందుకు జీవము? పరలోక రాజ్యం ప్రవేశించడానికంటే ఏ పాపము లేనటువంటి వాడు, జన్మ పాపము కర్మ పాపము చేయనటువంటి వాడు, కామ క్రోధ లోభ మద మత్సరాలను జయించి జీవించి తండ్రి యొక్క చిత్తమంతటిని నెరవేర్చి లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్లగా కలువరి శిలువ బలియాగము ద్వారా సకల మానవాళి పాప పరిహారార్థము దేవుడు చేసినటువంటి ప్రాణ త్యాగము ఈ దినాన మనకు నిత్య రాజ్యానికి మార్గముగా మార్చబడింది. దేవునికి మహిమ కలుగునుగా. యేసు క్రీస్తు ప్రభువారు ఎప్పటి నుండి ఉన్నారు అంటే ఆది నుండి ఆయన ఉన్నారు. ఆయనే సర్వ సృష్టిని కలుగు చేశారు. ఆయన ఈ లోకములోనికి సత్శరీరుడుగా కృపాసత్య సంపూర్ణుడిగా దిగి వచ్చాడు. ఆయనే మన పాప భారం అంతటిని మోసాడు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. ఆయన శిలువ బలియాగము ద్వారా మనకు పాప విముక్తి, ఆయన పరిశుద్ధ రక్తము ద్వారా మనము పవిత్రులముగా మార్చబడి పరిశుద్ధులుగా మార్చబడి నిత్య రాజ్యము కొరకైనటువంటి వారసులముగా మనము కావడానికి దేవుడు చేసినటువంటి ప్రాణ త్యాగము కారణమైంది. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. అపవాది క్రియలను జయించడానికి మనుష్య కుమారుడు దివి నుండి భూమికి దిగి వచ్చాడు. ఇప్పుడు అపవాది క్రియలు అయిపరచబడుతున్నాయా, లేపరచబడట్లేదా? అపవాది ఏమయ్యాడు? ఇప్పుడు మనం పోరాడునేది శరీరులతో కాదు, ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధమగు లోకనాథులతోనూ ఆకాశ మండలమందున దురాత్మ సమూహాలతో. అక్కడ ప్రధానులు, అధికారులు. మనం ఇందాక చదువుకున్నాం కొలస్సీలకు రాసిన పత్రిక. ప్రధానులను అధికారులను బాహాటముగా నిరాయుధులుగా చేసి బాహాటముగా వేడుకకు, హల్లెలూయా. వేడుకంటే ఏంటి? పండగ చేసుకోవడానికి వాడిని మనల్ని నిరాయుధులుగా, ఆయుధాలు పట్టుకున్నటువంటి అపవాది చేతుల్లో మన పాప పత్రాలన్నీ కూడా లేకుండా నిరాయుధులుగా చేసి వేడుకకు పండగ చేసుకోవడానికి మనల్ని. దేవునికి మహిమ కలుగునుగాక. పండగ వాతావరణం ఎవరి ద్వారా? దేవుని ద్వారా. యేసే గనక ఈ లోకములోనికి రాకపోతే, ఆయనే గనక మన పాపాలకు ప్రాయశ్చిత్తం చేయకపోతే, ఆయన రక్తమే మన కొరకు చిందింపబడకపోతే ఈ దినాన మనకు పరలోకం లేదు.
ఈ దినాన మనకు పరలోకం లేదు. ఆయన ఉచితముగా ఆ కృపను మనకు అనుగ్రహించారు. కాబట్టి ఈ కృపను ప్రయాసముతోనూ భారముతోనూ దేవుని ఎడల బహుభయభక్తులతోనూ శ్రద్ధాశక్తులతోనూ వినయముతోనూ భీతితోనూ మనము కొనసాగించుకొని ఏ పరలోక రాజ్యం ప్రవేశించడానికైతే దేవుడు ఎంత ప్రయాసపడ్డాడో, ఎంత త్యాగం చేశాడో, ఆయన త్యాగాన్ని మనం ఒమ్ము చేయకుండా ఆయన త్యాగము మన జీవితంలో సార్థకత కలగడానికి ఆ విధానములో మనము అడుగులు ముందుకు వేసుకుంటూ ఆ నిత్య రాజ్యం కొరకు మనము ప్రయాసపడాలి. దేవునికి మహిమ కలుగునుగాక. మన ప్రయాస అంతా ఏమై ఉండాలి? పైనున్న వాటి కొరకైనటువంటి ప్రయాస మనకు ఉండాలి. దేవునికి స్తోత్రం. దేవుడు ఆది నుండి ఉన్నది నిజం, ఆయనే దేవుడు అన్నది నిజం. ఆ దేవుడే సర్వ మానవాళి కొరకు, అంటే అన్యజనుల కొరకు కూడా, సకల ప్రజల కొరకు కూడా ఆయన రక్తాన్ని చిందించడం అనేది నిజం. మన దేవుడు సత్యవంతుడు. హల్లెలూయా. ఆయనే మార్గం, ఆయన సత్యం, ఆయన జీవం. హల్లెలూయా. పరలోక రాజ్యమునకు వారసులగుటకు మన దేవుణ్ణి మనము కలిగి ఉన్నాం. యెహోవా తమకు దేవుడు గాగల జనులు ధన్యులు, అదృష్టవంతులు. హల్లెలూయా. మన పౌరసత్వము పరలోకమందున్నది. హల్లెలూయా. శిథిలమైపోయేటువంటి గుడారముతో మనకు నిమిత్తము లేదు. యుగయుగాలు ఆనందించేటువంటి ఆ పౌరసత్వము కొరకు ఈ లోకములో మనము ప్రయాసపడుతున్నాం. హల్లెలూయా. మన ప్రయాస గాలికి కొట్టుకున్నట్టుగా కాదు, మన ప్రయాస గురి యొద్దకైనటువంటి ప్రయాస. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. మన దేవుడు సమస్తాన్ని జయించి తండ్రి యొక్క చిత్తమంతటిని నెరవేర్చి కలువరి శిలువలో సమస్తము సమాప్తమాయనని సెలవిచ్చిన జయశీలుడు, విజయవీరుడు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునగాక. ఆయనకి దేవుడు ఎంత గొప్ప నామాన్ని, ఎటువంటి పరిస్థితిని అనుగ్రహించాడో. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 20వ వచనం, 1:20. ఆయన ఆ బలాతిశయము చేత క్రీస్తును మృతులలో నుండి లేపి సమస్తమైన ఆధిపత్యము కంటేను, అధికారము కంటేను, శక్తి కంటేను, ప్రభుత్వము కంటేను ఈ యుగమునందు మాత్రమే గాక రాబో యుగమందును పేరు పొంది ప్రతి నామము కంటేను ఎంతో హెచ్చుగా పరలోకమందు ఆయనను తన కుడి పార్శ్వమున కూర్చుండబెట్టుకుని ఉన్నాడు. మరియు సమస్తమును ఆయన పాదముల క్రింద ఉంచి సమస్తము పైన ఆయనను సంఘానికి శిరస్సుగా నియమించెను. ఆ సంఘము ఆయన శరీరము సమస్తమును పూర్తిగా నింపుచున్న వాని సంపూర్ణతయై ఉన్నది. దేవునికి మహిమ కలుగునుగాక. అన్ని నామముల కంటే పైనామము దేవుడు ఆయనకు అనుగ్రహించాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 20వ వచనం. మన పౌరస్థితి పరలోకమందున్నది. అక్కడ నుండి ప్రభువైన యేసుక్రీస్తును రక్షకుని నిమిత్తము కనిపెట్టుకుని ఉన్నాము. సమస్తమును తనకు లోపరుచుకొన జాలిన శక్తిని బట్టి ఆయన మన దీన శరీరమును తన మహిమ గల శరీరమునకు సమరూపము గల దానిగా మార్చును. హల్లెలూయా. ఇప్పుడు మనము మహిమ శరీరాలుగా మార్చబడతాం. మహిమ శరీరాలుగా మార్చబడడానికి ఆయన సమస్తమును దేవుని యొక్క చిత్తమంతటిని నెరవేర్చి తండ్రి కుడి పార్శ్వమున ఆసీనుడై ఎప్పటికీ కూడా నీనా నిమిత్తము విజ్ఞాపన చేయుచున్న మన ప్రియాతి ప్రియమైన ప్రేమాస్వరూపుడు, మన ప్రియ పరలోకపు తండ్రి అయినటువంటి మన కొరకు ప్రాణం పెట్టిన యేసు క్రీస్తు ప్రభువారు. అందుకే ఆయన మార్గమయ్యారు, సత్యమయ్యారు, జీవమయ్యారు. అందుకే ఆయన ద్వారా తప్ప మరి ఎవరి ద్వారా పరలోక రాజ్యమునకు ప్రవేశము లేదు. దేవునికి మహిమ కలుగునుగాక. దేవునికి మహిమ కలుగునుగాక. ఆకలి లేని, దప్పిక లేనటువంటి ఆ లోకములో యుగయుగాలు సంతోషమే. రాకడ వస్తే కనురెప్ప పాటులో మహిమ శరీరాలు ధరించుకుని ఎత్తబడతాం. హల్లెలూయా. రాకడ కంటే మునిపే సమాధిలో ఉంటే, జీవించినటువంటి ప్రజల కంటే ముందుగా సమాధిలో ఉన్నటువంటి మన శరీరాలు
మహిమ శరీరాలుగా మార్చబడి యేసు క్రీస్తును ఎదుర్కొనడానికి దేవుడు మన ఎడల చేసినటువంటి కృపా సంకల్పము అత్యున్నతమైనది. హల్లెలూయా. అత్యున్నతమైన దేవునికి మన ద్వారా ఇప్పుడు ఎప్పుడు ఎల్లప్పుడు సదాకాలము మహిమయు ఘనతయు ప్రభావములు కలుగునుగాక. ఆమేన్. కండ్లు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, మహాగణుడా, నీవే మార్గముగా సత్యముగా జీవముగా ఉన్న విధానాన్ని బట్టి నీ ద్వారా మేము పరలోక రాజ్య పౌరసత్వాన్ని ధరించుకోవడానికి కలుగు చేసుకోవడానికి కృప చూపించిన దేవా మీకు వందనాలు. పరలోక పౌరసత్వాన్ని నాయన మీరు మాకు ఉచితంగా అనుగ్రహించారు ప్రభువా, మీకు వందనాలు. నిత్య నరకాగ్ని పాలైపోయేటువంటి మమ్మును ప్రభువా నీ శిలువ రక్తము ద్వారా మా పాపం పత్రాలన్నింటినీ ప్రభువా తుడిచివేసి అయా ప్రధానులను అధికారులను నిరాయుధులుగా చేసిన ఆయన నీవు అద్భుత రీతిగా ప్రభువా వాటిని వేడుకకు కనుపరిచి నేడు దినాన నిత్య రాజ్యం కొరకైనటువంటి సిద్ధపాటు నిమిత్తం నీ వాక్యము చేత ఉదక స్నానముతో మహిమ కలిగినటువంటి వారముగా మమ్మను మార్చి నీ సరసన మహిమ కలిగినటువంటి వారముగా నిలవబెట్టుకోవడానికి నీ వాక్యం అనేటువంటి వాటి చేత ఉదక స్నానముతో ప్రభువా మమ్మను సంసిద్ధులుగా మార్చబోతున్నందుకు మీ కృతజ్ఞతాస్తుతులు. మరొకసారి ఏ పాపము లేని నీవు, ఏ శాపము లేని నీవు మా పాప శాప దోష అపరాధముల నిమిత్తము పాపముగాను శాపముగాను చేయబడి నీ యొక్క సర్వదేహముతో సకల మానవాళి యొక్క పాపానికి పరిహారార్థంగా శిక్షను అనుభవించి రక్తాన్ని చిందించి శిలువ బలియాగములో ప్రభువా నీవు చేసినటువంటి ప్రాణత్యాగమును బట్టి వందనాలు. మీరు మరణించి మృత్యుంజయుడిగా పునరుద్ధానుడిగా తిరిగి లేచి మీ పునరుద్ధాన శక్తిని కనుపరిచి మీ పునరుద్ధాన శక్తిని అనుభవింపజేసి నేటి దినాన ప్రభువా నీ రాజ్యం కొరకైనటువంటి సిద్ధపాటు కొరకు మమ్మను నిలవబెట్టిన విధానాన్ని బట్టి వందనాలు. దేవా కడబుర స్వరము ధ్వనించగా ప్రియుడా నీ స్వరము విని వడివడిగా నీ వైపుకు పరుగులడగలిగేటువంటి అనుభవాలు దయచేయండి. రాకడ కంటే మునుపు మేము భూగర్భములో దాచబడవలసిన వారమై ఉండగా మొదటిగా మేమే లేవడానికి మీ వాక్యమును బట్టి మా జీవితంలో కార్యమును సఫలపరచవలసిందిగా ఇక్కడున్న ప్రతి బిడ్డను మీ ఆత్మ స్వాధీనమందుంచి నడిపించమని ప్రతి ఒక్క బిడ్డకు ప్రభువా అయా నీ కొరకైనటువంటి జ్ఞానాన్ని ఇచ్చిన ఆయన నీవు అంగీకరింపబడడానికి మహారోదనతోను ప్రార్థన విజ్ఞాపన యాచన కృతజ్ఞతార్పణలు చెల్లించటం వలన అంగీకరింపబడినట్టుగా మేమును మీకు అంగీకరింపబడి నిమిత్తం నీ పరిశుద్ధ పాదములే దిక్కుగా చేసుకుని నీ పవిత్ర సముఖములో నిలవబడడానికి సహాయము చేయమని ఈ పరిచర్యను ప్రభువా ఇంకను 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 నీ అనాది సంకల్పములో ప్రభువా సంపూర్ణముగా నిలవబెట్టి నీ నామ మహిమార్థమై ఈ కార్యములను సఫలపరిచి నీ నామాన్ని హెచ్చించుకొని నీ రాకడ కొరకు అనేకమైనటువంటి ప్రజలను ఆయుత్తపరిచి నిత్య నరకాగ్ని నుండి తప్పించి నిత్య రాజ్యం కొరకు సిద్ధపరచమని సమస్తమైన స్తుతియు ఘనతయు మహిమయు ప్రభావములు మీ ఘనమైన నామములకు చెల్లిస్తూ యేసు అతి పరిశుద్ధ నామమును అడిగి వేడుకొని పొందుకొని నాము తండ్రి. ఆమేన్.